సార్ నమస్కారం. నమస్తే ఉపేంద్ర, హౌ ఆర్ యూ? చాలా మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. అడగంగానే మీ విలువైన టైం థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లో వచ్చిరని తెలవంగానే ఫోన్ చేసిన. మీన్స్ అలాట్. బిజీ స్కెడ్యూల్ ఉండి కూడా నాకు టైం ఇవ్వడానికి యాక్సెప్ట్ నీ చేసి. తర్వాత ఎవరైనా. ఓకే, ఎట్లున్నారు? అంతా ఫైన్, అంతా ఫైన్. బాగున్నారా? యా. ఏం నడుస్తుంది? ఎట్లా నడుస్తుంది? రోజువారీ కార్యక్రమాలు ఎట్లున్నాయి? దేవుని మహాకృపను బట్టి అంతా అనుకున్న దానికంటే బెటర్ నడుస్తా ఉంది. ఇట్లా ఏం చేస్తారు? అంత సద్దుమణిగినా పరిస్థితులన్నీ? అంటే ఏ విషయంలో? అంటే ఏదైనా కూడా సద్దుమణిగినా అంత మంచి నడుస్తుంది బాగుంది. రోజులు? ఏదో సాఫ్ట్ గా అయితే లీడ్ అవుతా ఉంది ప్రస్తుతం. ఏం చేస్తారు పాస్టర్ హేమంత్ గారు? దినచర్య కార్యక్రమాలు ఏంటి? ఏం చేస్తారు వారు అసలు? దినచర్య అంటే పాస్టర్లు అందరూ ఏం చేస్తారో అదే చేస్తారు, ప్రతి పాస్టర్ కూడా. దినచర్య అంటే మీరు అందరూ ఎలాంటి దినచర్యని కొనసాగిస్తారు అదే విధమైన దినచర్య ఉంటది. అయితే దేవునితో, వాక్యంతో, సంఘస్థులతో కొంత ఎక్కువ సమయం గడిపేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంతే. దేవునితో సమయం గడుపుతారా? దేవునితో గడపాలి. ప్రార్థనలో గడపడం అంటే దేవునితో గడపడం, వాక్యం చదవడం అంటే దేవునితో గడపడం, మీటింగ్స్కి వెళ్తా ఉంటాం. ప్రతిరోజు ఏదో ఒక రకమైన మీటింగ్ అనేటువంటిది ఉంటుంది. ప్రతిరోజు ఉంటుంది మీటింగ్స్ అనేటువంటివి గాస్పల్ మీటింగ్స్ వెళ్ళాలి. ఇంకా అదే మా జీవితం ఏదన్నా ఉందంటే మార్నింగ్ లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు దేవుడి చెప్పమన్న విషయాలన్నీ చెప్పుకుంటూ విశ్వాసాలను బలపరచడం, లోకాన్ని రక్షించాలి అనేటువంటి ప్రయత్నాలు చేయడం. అంతే. దేవుడు చెప్పని చెప్పినటువంటి స్వార్థ భారం మా పట్ల. దేవుడు చెప్తారా మీకు? రోజు మాట్లాడుతుంటారా? యేసుప్రభు రోజు స్వార్థని ప్రకటించండి, నలుదిక్కులకి వెళ్ళి మీరు స్వార్థను ప్రకటించండి, మీరు చూసిన విన్న వాటిని ప్రకటించండి అన్నాడు. అదే వాక్యంలో రాయబడి ఉంది. అదే విషయాన్ని మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రకటిస్తూ ఉంటాం. మాట్లాడుతుంటారా యేసుప్రభు తోటి? మీతో కూడా మాట్లాడతారు ఆయన. నాతో మీరు కూడా మాకులాగా యేసయ్య నా పరిస్థితి ఇది, లేదంటే నాకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవి, నాతో మాట్లాడతారా అని అడిగితే ఆశగల ప్రతి ప్రాణాన్ని తీర్చే దేవుడు అని వాక్యం సెలవిస్తాం. నాకు 10 లక్షల అప్పు ఉంది, మీ ఏసే తీరుస్తాడా? ఒకవేళ తీరిస్తే నేను మాతో అప్పు చేసే ముందు ఏసైని అడిగే తీసుకున్నారు అప్పు? లేదు. ఇప్పుడు నా పరిస్థితి ఇది, ఇబ్బంది ఉందని చెప్తే దేవుడు మాట్లాడతారు అన్నారు కదా. కోసం, బలహీనతల కోసం, స్వస్థతల కోసం ఏసై దగ్గరికి రావద్దు. ఇప్పుడు వచ్చేటోళ్ళు అంతే రావలేదల్లా. దానికోసం మాత్రమే రావడం అనేటువంటిది వాక్య విరుద్ధమైనది. రక్షణ, దాని తర్వాత ఇవన్నీ ఆలోచన మీకు కలిగి ఉండడం తప్పేం లేదు. కానీ ఏసీలోకి రావడమే స్వస్థత కోసం, ఏసీలోకి వస్తే ఆశీర్వదించబడతాం, ఏసీలోకి వస్తే డబ్బు సంపాదించవచ్చు, గొప్పలు అయిపోతాం, ఇలాంటి ఆలోచనలతో వస్తే మాత్రం ఎప్పటికీ దేవుడు అర్థం కాడు. ఇప్పుడు బైబిల్లో ఉంది కదా, ఏసై నమ్మితే పరలోకానికి వెళ్తారు, లేదంటే పాపిలోకానికి పోతారని అదేదో చెప్తారు కదా మీ వాళ్ళు. పొద్దున్న లేస్తే పాస్టర్లు నమ్మి రక్షించబడిన, బాప్తిసం పొందుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మనవానికి శిక్ష విధించబడిన ఉంది. అంతే. అంటే ఏందన్నదంటే ఆయన చెప్పమన్నది చెప్తాం. అంటే యేసు ప్రభుని నమ్మితే అందరూ పరలోకానికి పోతారు. నమ్మడం, నమ్మకపోవడం అనేటువంటిది మీకు సంబంధించింది ఉపేందర్. అది మీ ఇష్టం, మీ వ్యక్తిగత అభిప్రాయం. అది చెప్పడం మా ఇష్టం, మాకు చెప్పవలసిన బాధ్యత ఉంది. దాన్ని మీరు నమ్మడం అయినా నమ్మకపోవడం అయినా అది మీ ఇష్టం. ఇప్పుడు ఒకరు చెప్పింది నమ్మాలి అంటే వాళ్ళు చెప్పింది మీరు వినాలి. మేము ఏదైతే చెప్తున్నామో అది మీరు వినాలి. విని అప్పుడు మీరు నమ్మితే ఒక రకమైనటువంటి స్థానం ఉంటుంది. నమ్మకపోతే మీ చేతులతో మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మీరు అంటే పాస్టర్ కదా, పొద్దున్న లేచి సువార్త ప్రకటిస్తుంటారు, లేదంటే దేవుని సేవల్లో ఉంటారు. అవును. ఎన్నిసార్లు చదివారు బైబిల్ మొత్తం? ఎన్నిసార్లు చదివామంటే చాలాసార్లు చదివాం బైబిల్ మొత్తం, మొదటి పేజ్ నుంచి చివరి వరకు. తప్పకుండా చదివేశాం. చదివినాక మీకు ఏమనిపించింది? ఎంత చదివినా ఇంకా ఇంకా కొత్త విషయాలు నేర్పించేటువంటి గ్రంథం అని అనిపించింది. ఎంత చదువుతున్నా ఇంకా ఇంకా నన్ను ఉత్తేజపరిచేటువంటి, నూతన ఉత్సాహాన్ని పుట్టించే ఏకైక గ్రంథం. చాలా విషయాలు ఇప్పటికీ కూడా ఏ సేవకుడికి, ఏ పాస్టర్ కూడా అర్థం కాని విషయాలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఆ బైబిల్ అనేటువంటిది మనస్ఫూర్తిగా చదవగలిగితే దానివల్ల కలిగేటువంటి ఆత్మ సంతృప్తి అది వివరించడానికి కూడా సరిపోదంటాను. బైబిల్ మొత్తం చదివి అయితే? చదివాను. అట్లనే ఏమన్నా రామాయణం, భగవద్గీత, ఖురాన్ అట్లా ఏమన్నా చదివే ప్రయత్నం చేసిరా ఎప్పుడన్నా? నేను ఎప్పుడు చేయలేదు. ఒకసారి చదవకపోయారు ఏంటి? రామాయణం గాని, మహాభారతం గాని, భగవద్గీత మీరు చదువుతున్నారు కదా. మీరు మీ దేవుళ్ళని మీరు నమ్ముకున్నారు, మీ మతపరమైనటువంటి గ్రంథం మీకు ఒకటి ఉంది, మాకు కూడా ఒక రకమైనటువంటి గ్రంథం ఉంది. ఆ గ్రంథానికి సంబంధించినటువంటి దేవుణ్ణి తెలుసుకుని ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆ గ్రంథం అంటే ఒక్కసారి ఈ రామాయణం, ఈ మహాభారతం, భగవద్గీత ఇవన్నీ తెలుసుకుంటే మీరు బైబిల్ని వదిలేస్తారని చెప్తాను నేను. దీన్నే నేను ఇంకా పూర్తిగా డైజెస్ట్ చేసుకోలేకపోయాను. దీన్నే ఇంకా చాలా లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉంది. ఇదే నాకు అనుకున్న దానికంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు
నేను మళ్ళీ ప్రక్కెందుకు వెళ్తాను, ఇది దీని వల్ల నేను సాటిస్ఫై అవుతున్నాను కదా. ఇవి చదివితే కూడా దానికి మించి ఉంటది అంటున్నాను నేను. ఎందుకు ఆల్రెడీ నేను సాటిస్ఫాక్షన్ ఒక గ్రంథాన్ని బట్టి పొందుకుంటున్నప్పుడు, మేలు పొందుకుంటున్నప్పుడు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఇది నాకు సరిపోద్ది కదా. రుచి చూసి తెలుసుకోండి అని అన్నాడు దేవుడు. దాన్ని రుచి చూసాను, నచ్చింది, చాలా తృప్తిని అందిస్తాను. రుచి చూసారని ఎట్లా అంటున్నారు? మొదట ఇంకేమన్నా చదివి ఉంటే, ఏదైనా ఆచారాలు పాటించుంటేనే కదా మీరు పుట్టుకతోటే బైబిల్ ని అనుసరించారు, అంతే కదా. మరి మధ్యలో ఇంకేం చదవలేదు కదా మీరు. ఏంటి అందులో ఏం గొప్పదనందో చెప్తే మీరు తెలుసుకుంటేనే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం మాటల్లో చెప్తారు కదా, గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అని అంటాం, అంతే కదా. గాడిద ఉంటేనే గుర్రం ఎంత స్పీడ్ గా పోతుంది, గుర్రం ఏం పని చేయగలుగుతుంది అని తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఇతర గ్రంథాలు చదివితేనే, ఇతర గ్రంథాలు చదివితేనే దానికంటే బైబిల్ బెస్ట్ అనేది తెలుస్తుంది. కానీ చదివిందే ఒక బైబిల్ వల్ల ఏమన్నా లాభం ఉంది, చదివిందే ఒక బైబిల్ ఇదే బెస్ట్ అని. ఈ గ్రంథం నేర్పనది, ఈ గ్రంథం చెప్పని విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి. ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో దానికంటే అనేకమైన కొత్త అంశాలు, అనేకమైన సంస్కృతి సాంప్రదాయం మీరు అడగండి. అందులో సర్వేజన సుఖినో భవంతు, నేను దానికి మించిన మాటలు ఉన్నాయి చెప్పాను చాలా ఇంటర్వ్యూస్ లో. అసలు బైబిల్ విషయాన్ని పక్కన పెడితే సనాతన ధర్మంలో ఉన్న అంశాలన్నీ మీరు తెలుసుకోవాలి. సనాతన ధర్మం గొప్పదే. మీ సనాతన ధర్మంలో మనిషిని ప్రేమించమన్న మాటలు ఉన్నాయి. అందరూ కూడా మానవ ప్రేమ కలిగి, అందులో బైబిల్ లెక్క ఎవరైతే నన్ను నమ్మరో వాళ్ళని రాలని ఏ గ్రంథంలో అయినా ఉపేందర్, ఏ గ్రంథంలో అయినా, మీ గ్రంథంలో అయినా, మా గ్రంథంలో అయినా, ముస్లిం గ్రంథాల్లో అయినా మంచి ఉంటే దాన్ని తీసుకోవడం తప్పేం లేదు. అందులో మంచి రాయబడింది అనుకోండి, అది ఏ మతగానే చదివే ప్రయత్నం చేయొచ్చు. మీరు చెప్పండి, అనుసరించకపోయినా సర్వే జన సుఖనో భవంతి అనేటువంటిది మీ గ్రంథంలో రాయబడి. అలాంటి ఏమైనా గొప్ప అంశాలు నిజంగా చెప్తున్నారు ఉపేంద్ర, చాలా మంచి మాట అది, చాలా అద్భుతమైన మాట. అందరూ బాగుండాలని కోరుకోవడంలో తప్పే ఉంది. బైబిల్లో ఉందా అలాంటిది? ఎందుకు లేదు? నిన్ను వాళ్ళని నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలనే మాట ఉంది. అంతకంటే గొప్ప మాట రాయబడింది. దేవుడే ఉన్నవాడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అనేటువంటి మాట రాయబడింది. నీ శత్రువుని సైతం నువ్వు ప్రేమించాలి, ఆ వ్యక్తిని క్షమించి ఆ వ్యక్తి కోసం ప్రార్థించాలి అనేటువంటి మాట బైబిల్లో రాయబడింది. ఇంతకు మించిన మాటలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక సర్వేజన సుఖినో భవంతు చాలా మంచి గొప్ప మాట. 100 సనాతన ధర్మం చాలా ఉన్నాయని అన్నారు. నేను అదే మీ ప్లేస్ లో వేరే పాస్టర్ ఉంటే లేదు అట్లెట్లుంటది ఇట్లెట్లుంటది అని వాదిస్తాడు. లేదు, వారి వ్యక్తిగత అభిప్రాయం ఏమై ఉందో నాకు తెలియదు ఉపేందర్. ఏ మత గ్రంథంలో మంచి ఉన్నా దాన్ని నేర్చుకోవడం అనేది, దాన్ని వినడం అనేటువంటిది, దాన్ని ఆచరించడం తప్పు కాదని అంటాను నేను. ఏ గ్రంథం అయినా సరే, అది మీ మతానికి సంబంధించినటువంటి సనాతన మత గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలైనా, అది మానవ జాతికి మంచిదైతే, నరులకు మంచిదైతే, సొసైటీకి మంచిదైతే, వాటిని చదవడంలో తప్పు లేదు, వాటిని ఆచరించడంలో తప్పు లేదు, వాటిని గైకోవడంలో తప్పు ఏం లేదు. చదవడంలో ఏ గ్రంథంలో మంచి ఉన్నా అది ఎవరు రాశారు అనేటువంటిది అనవసరం ఉపేందర్. అవును, ఎవరు రాశారు అన్నది అనవసరం. అది ఏ మతానికి సంబంధించింది అనవసరం. అంటే దానికి అవసరం లేదా? పుట్టు పురాణాలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు అనేది అవసరం లేదు. దాని వల్ల మానవుల మధ్యన ప్రేమ పెరుగుతుంది, మానవ జాతి మధ్యన సమాధానం కలుగుతుంది, మన సొసైటీలో చాలా మేలు జరుగుతుంది అనుకుంటే అది ఏ గ్రంథానికి సంబంధించిన మంచి మాట అయినా వినడం, దాన్ని ఆచరించడం తప్పేమీ లేదు. సర్వే జన సుఖినో భవంతు అనే మాట మీ మత గ్రంథాల్లో ఉంది. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఏ గ్రంథాలైనా ఫాలో అవడంలో తప్పులేదు అంటున్నారు, బానే ఉంది. ఏ గ్రంథాన్నైనా ఫాలో అవ్వడం తప్పు లేదు అని అనట్లేదు. ఏ గ్రంథంలో మంచున్నా దాన్ని మనం అంగీకరించడం తప్పేం తప్పు లేదు. పొద్దున్న లేస్తే క్రైస్తవంలో ఉన్న కొంతమంది ఇలాంటి పాస్టర్లు, క్రైస్తవ సోదరులు చేస్తుంది ఏంటి? బైబిల్ తప్ప ఈ ప్రపంచంలో మరొక వాక్యం లేదు, మరొక బుక్స్ లేవు, దేవుడు లేడు, యేసు ప్రభు తప్ప ఇంకొక దేవుడు లేడు. నిజ దేవుడు ఎవరో అంటే మా గ్రంథం ప్రకారంగా, చరిత్ర ప్రకారంగా, ఏ విధంగా నువ్వు ఆలోచించిన చరిత్ర ప్రకారంగా ఆయన చరిత్ర పురుషుడు. ఆయన పుట్టడం నిజం, ఆయన మరణించడం నిజం, ఆయన పునరుద్ధానుడు అవడం నిజం. ఇదంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. మీరు అడిగింది ఏంటంటే, మరి మిగతా పాస్టర్లందరూ మీ హిందూ గ్రంథాలను తిడుతున్నారేమో, మీ హిందూ మతానికి సంబంధించిన దేవీ దేవతలను విమర్శిస్తున్నారేమో. తిడతారు కదా. నేను నా జీవితంలో ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఏ హిందూ మత గ్రంథాన్ని విమర్శించలేదు. ఈ రోజు వరకు హిందూ మత దేవీ దేవతల్ని, దేవుళ్ళను ఎప్పుడు విమర్శించినటువంటి ఆనవాలే లేదు.
భయం అని కదా, నాకు అవసరం లేదబ్బా. అంటే మాట్లాడట్లేరు అంటే భయం అన్నట్టే కదా. కాదు భయం ఎందుకు అనుకుంటాను, అనుకోవాలి మీరు. భయం పాస్టర్ హేమన్ ఎప్పుడు నాకు అవసరం లేదు కదా, ఎప్పుడు కించపరచలేదు, ఎప్పుడు సమస్య లేదు. ఆన్ రికార్డ్ చెప్తున్నా. బైబిల్లో మీరు ఇతర దేవుళ్ళని విమర్శించండి, ఇతర దేవుల్ని దూషించండి, ఇతర దేవుల్ని ఆచరించేటువంటి వాళ్ళ విశ్వాసాలని తృణీకరిస్తూ వాళ్ళని ఆ నలుగురిలో కించపరచండి అనేది మా బైబిల్ నేర్పింది అనుకోండి ఉపేంద్ర గారు. నేను ఖచ్చితంగా అలా ఉందినేమో, కానీ దేవుడు ఎక్కడ కూడా ఇతర దేవుళ్ళని కానీ దేవతల్ని కానీ ఇతర మతాలకు సంబంధించిన మనుషుల్ని కానీ దూషించమని కానీ విమర్శించమని కానీ ఎక్కడా లేదు, రాయలేదు. కానీ పొద్దున్న లేస్తే ఈ రాముల్ని కృష్ణుని తిట్టే అంతా వాళ్ళంతా ఎవరు మరి, వాళ్ళ పాస్టర్ గారు అంతా అవలగాల. వాళ్ళ మీద నేనేం మాట్లాడాలనుకోవట్లేదు ఉపేంద్ర గారు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నా దేవుడు నా బైబిల్ మాత్రం ఎక్కడా కూడా ఇతర మతాలను కానీ ఇతర దేవుల్ని దేవతలను కానీ తిట్టమన్న మాట నాకు తెలిసినంత వరకు బైబిల్ ఎక్కడ లేదు. ఎంతసేపు మీ రాముడు గొప్పోడా, మా యేసుప్రభు గొప్పోడా, యెహోవా గొప్పోడా, కృష్ణుడు గొప్పోడా, ఏంది ఇది అంటే? మిగతా అంతా మాట్లాడేటోళ్ళంతా ఎవరు? వాళ్ళు పాస్టర్లు కాదా, వాళ్ళు క్రైస్తవులు కాదా, వాళ్ళకి ఎట్లుండాలో విధి విధానాలు తెలియదా? ఏమో, నాకు వాళ్ళ ఆలోచన విధానం నాకు తెలియదు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు నాకు తెలియదు. కానీ నా వరకు అయితే మాత్రం నా క్రీస్తుని నేను ప్రకటిస్తాను ఉపేందర్, బైబిల్లో ఉన్నటువంటి మాటను బోధిస్తాను ఉపేందర్. మిమ్మల్ని దూషించడం కానీ ఇతర దేవుళ్ళని కానీ ఒక మాట అనడం కానీ అది కరెక్ట్ కాదు. పౌలు కూడా అదే చెప్పాడు. అలా దూషించలేదు కనుకే ఒకానొక సమయంలో ఆయన పట్టి చెరసాల్లో వేయాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్లాన్లు పనిచేయలేదు. ఎందుకంటే వీళ్ళు పౌలు ఏమన్నా మన దేవుళ్ళని ఏమన్నా తిట్టాడా అని అక్కడ ఉన్నటువంటి అధికారి అడిగితే తిట్టలేదండి అని అడుగుతాడు అంటారు అక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి తిట్టడం అనేటువంటిది అపోస్తులు కూడా మాకు ఎక్కడ నేర్పించలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇతర దేవుళ్ళని దూషించమనేటువంటి మాట లేదు. కాబట్టి ఆయన చెప్పని మాట నేనెందుకు చేస్తాను? నాకు చెప్పింది ఒకటే, గ్రంథంలో ఉన్నటువంటిది నువ్వు నమ్మేటువంటిది ఇతరులకి తెలియజేయి, ప్రకటించు, అంతవరకు అంతే. మీ విశ్వాసంలో మీరు వెళ్తున్నారు కదా, వెళ్ళండి. మేము చెప్పవలసినటువంటి చెప్తాం, మా బాధ్యత మేము. అంటే బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో, బైబిల్లో ఏదైతే అనుసరించబడి ఉందో దాన్ని పాస్టర్ రేమన్ గారు చెప్తారు నలుగురికి, అంతేనా? 100% చెప్పడం వరకు మా బాధ్యత ఉపేందర్. అది మీరు నమ్మడం నమ్మకపోవడం అది మీ ఇష్టం. ఇప్పుడు కరోనా వచ్చింది, కోవిడ్ కి కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్స్ వచ్చినాయి. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల మనకి ఉపశమనం కలుగుతుంది అని అన్నారు. ఆ మాట నువ్వు నమ్మితేనే వేయించుకుంటావు. నీకు దాని మీద నమ్మకం లేదనుకో వ్యాక్సిన్ నువ్వు ఎలా ఎంచుకుంటావు? సువార్త కూడా అంతే. నేను చెప్పినటువంటి సువార్త నేనే కాదు, ఎవరు చెప్పినా సరే అది నీకు నమ్మశక్యంగా అనిపిస్తే దాన్ని అంగీకరిస్తావు. అది నీకు నచ్చలేదు, అది నమ్మశక్యంగా లేదనుకోండి, దీన్ని వదిలేయండి, అక్కడతో అయిపోయింది అంతే. అందుకే వాక్యం కూడా సెలవిస్తుంది ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందుకున్నవాడే రక్షించబడతాడు. ఎప్పుడు నమ్ముతాడు? విన్నటువంటిది ఆ వ్యక్తి అంగీకరించినప్పుడే నమ్మగలడు. కానీ బలవంతంగా మత మార్పిడి చేస్తారు క్రైస్తవులు. అది ఆ రైస్ ప్యాకెట్లు ఇచ్చి, ఆయిల్ ప్యాకెట్లు ఇచ్చి, నిత్యావసర సరుకులు ఇచ్చి, లేదంటే ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్ కూడా. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, హాస్పిటల్లో ఒక రోగి ఉంటే ఆ రోగి సమస్యలు తెలుసుకొని ముందుగానే అక్కడికి పోయి యేసు ప్రభుని ఇట్లా అంటారు కదా, దాన్ని ఆ విధంగా పోర్ట్రేట్ చేసి ఉపేంద్ర బియ్యాలు ఇవ్వడం లేకపోతే లేని వాళ్ళకి పెట్టడం అనేది క్రైస్తవంలో మాత్రమే కాదు కదా, మీ మతాల్లో కూడా ఉన్నాయి. అన్నదానాలు చేస్తా ఉన్నారు, ఎంత అద్భుతమైనటువంటి అన్నదానాలు చేస్తారు. కానీ అన్నదానం అయిపోయినాక సాయంత్రం రాముడు రండి ఏ ఒక్క హిందువు చెప్పాడు కాదు. మీ మతాలకు సంబంధించినటువంటి చాలా మంది గొప్ప వాళ్ళే ప్రజాసేవ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది వ్యాధిగ్రస్తులకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది అనాథాశ్రమాల్ని నడిపించేటువంటి వ్యక్తులు హిందూ మతాల్లో కూడా చాలా మంది ఉన్నారు. అది మంచే కదా, అందులో తప్పే ఉందో. అన్నంత మాత్రాన మీ మతంలోకి లాగేసుకుంటున్నారు అని అనుకోవడంలో తప్పు కదా. అది అన్నదానం చేయడం తప్పట్లేదు, చేసిన తర్వాత మా మతంలోకి రమ్మనడమే తప్పు. అది తప్పే. అది చేస్తుంది అది ఇచ్చి ఇది ఇచ్చి ఈ దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటిది కాదు. ఈ దేవుణ్ణి నమ్ముకోండి అనేటువంటి మాట యొక్క కారణం ఏంటంటే, మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. మనిషి చనిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోకం అనేది ఉంది. ఈ రెండిటిలోకి దేనిలోకి నువ్వు వెళ్ళాలన్నా అది నీ ఇష్టానికి సంబంధించి. పరలోకం 2400 కిలోమీటర్ అట ఒక పాస్టర్ మొన్న చెప్తున్నాడు. ఆయన పాపం అర్థం కాక నేను కూడా చూసాను, పాపం ఆయనకి అర్థం కాలేదు. 2000 కిలోమీటర్ ఏందండి మరి. కొంతమందికి అది అర్థం కాక అలా మాట్లాడి ఉండొచ్చు తప్ప అదైతే పాప ఆయనకి తెలియదు. లేదు మళ్ళీ పరలోకం 2000 అనేది అయితే అబద్ధం. లేదు మళ్ళీ ఇంకొక ఆమె నూతన యెరూషలేము అనేటువంటి పట్టణం, అది ఒకానొక రోజున ఆఖరిలో ఈ ప్రచండ భూమి అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత ఒక పట్టణం దిగుతుంది.
ఆ పఠనం యొక్క డైమెన్షన్స్ అనేటువంటివి ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. అంటే సార్ ఇలాంటి మాటలు మీ దగ్గర మాట్లాడదు, ఎందుకంటే బైబిల్ ని 100% అనుసరించే వ్యక్తులు మీలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అనుసరిస్తున్నారని కాదు కానీ కొంతమంది 100% అనుసరించడం అనేది చాలా కష్టం అయిపోయింది. అది ఎవరితో కాదండి, అది కాదు, అది చాలా కష్టం. మీతో కూడా క్రిస్టియానిటీ అంటే చాలా కష్టం. వాక్యానుసారంగా బ్రతకడం అనేది చాలా కష్టం. దేవుడు చెప్పినట్టుగా చాలా ఈజీ. నేను చెప్తా ప్రతిరోజు చాలా కష్టం. నేను చెప్తా చెప్పండి. క్రిస్టియానిటీలోకి నేను వచ్చినా అని చెప్పాడు, నేను మన మతం కోసం పోరాడుతున్నా అని చెప్పి కింద స్కానర్లు పెట్టడం, సాయంత్రం ఫోన్ పేలు ఇవ్వడం, అవన్నీ చాలా ఈజీ. కానీ నేను ఏమంటా అంటే, సరే బైబిల్ని ఉన్నట్టుగా కొంచెం అనుసరించడం కష్టమైనప్పటికీ మీరు అట్లా ఉండడానికి ట్రై చేస్తున్నారు. కానీ చాలా మంది మెనీ ఆఫ్ ది పాస్టర్స్ ఉండడానికి చనిపోయేంత వరకు ట్రై చేయాలి. ఎందుకంటే మనిషిగా పరిశుద్ధంగా హోలీగా బ్రతకడం అనేటువంటిది కష్టం. అలా బ్రతకడానికి మాకు తోడ్పడేది, మాకు సహకరించేది వాక్యం. వాక్యానుసారంగా అలా బ్రతకడానికి మేము ప్రయత్నం చేస్తుంటాం. చాలా వాటి మీద మేము నిలవబడి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంటాం. చచ్చిపోయేంత వరకు కూడా ఒక మనిషి పాపంతో పోరాడుతూనే ఉంటాడు, శరీరంతో పోరాడుతూనే ఉంటాడు. ఈ రోజు మనిషికి ప్రధానమైన శత్రువు ఏదైనా ఉందంటే, ప్రధానమైన శత్రువు కరోనా కాదు, త్రాచుపం కాదు, మన శరీరమే. మన శరీరానికి మించిన పెద్ద శత్రువు అంటూ ఏది కూడా లోకంలో లేదు. దాన్ని జయించడం చాలా కష్టం. దాన్ని జయించాలంటే వాక్యం దగ్గరికి రావాలి. అందుకే దావీదు మహాభక్తుడు కూడా అంటాడు, నీకు విరోధముగా నేను పాపం చేయకుండానట్లుగా నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను ప్రభువా అంటాడు. వాక్యం వినుట వల్ల శరీరాచలను జయించగలం. లోకంలో ఎదురయ్యేటువంటి ఎన్నో వాటిని జయించడానికి ఉపయోగపడతాయని నేను చెప్పగలను. అంటే ఆత్మస్థైర్యం ఇస్తుంది అంటారు. ఆత్మస్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ మీరు ఏదనుకున్నా పర్లేదు, కానీ చాలా ఉపయోగపడుతుంది ఈ విషయంలో బైబిల్ మాత్రం. అదే అంత మంచి వాక్యం ఉన్న పవిత్ర గ్రంథం అని చెప్పే బైబిల్ ని మంచిగా పోర్ట్రేట్ చేయాల్సింది పోయి ఎంత దురదృష్టం అంటే, నిన్నగాక మొన్న గ్యాస్ షార్టేజ్ కూడా ఉందని విన్నాం మనం. అవును, ఎవరో ఆమె సాక్ష్యం చెప్తుంది, ప్రభు నాకు గ్యాస్ కావాలని చెప్తే పొద్దున్నే నా ఇంటి ముందు 2 గ్యాస్ బండలు ఉన్నాయని చెప్తుంది. సో నవ్వాలనా ఏడవాలనా, ఈడ తప్పేవారిది, ఎవరిని తప్పు పట్టాలి ఏందన్నట్టు. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు అడగడం తప్పేమి లేదు కదా ఉపేందర్. దేవుడిని ఏది పడితే అది అడుగుతారా అండి? మీరు భలే ఉన్నారు. అడుగుతారా అసలు దేవుడిని? అడుగుతారా? అడిగితే మీ యేసు ప్రభు ఇస్తాడా? నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న దేవుడు. నేను ఏది అడిగినా సరే చెయ్యగలిగేటువంటి శక్తిమంతుడు నా దేవుడు అనేటువంటి నమ్మకం నీలో సంపూర్ణంగా ఉంటే, నువ్వు అడిగేటువంటిది దేవుడికి అంగీకార యోగ్యంగా ఉంటేనే. అంతేగాని నీ స్వార్థం కొరకు అడిగేటువంటి అన్ని ఇస్తాడని కాదు. నువ్వు అడిగేటువంటి వాటి వెనకాల నీకు, నీ కుటుంబానికి ఉపయోగంతో పాటుగా దేవుని నామానికి మహిమ తెచ్చిపెట్టేది అంటే ఖచ్చితంగా ఆయన చేస్తాడు కార్యం. ఇప్పుడు దేవుని 2 గ్యాస్ ఇస్తే ఆయన నామానికి మహిమ. ఇప్పుడు బైబిల్లో తినడానికి తిండి, మీరు కూడా అంత సిల్లిగా మాట్లాడితే సిల్లిగా కాదు ఉపేందర్. బైబిల్లో కానీ మనం చూస్తే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి కరువును అనుభవిస్తూ చచ్చిపోయేటువంటి వ్యక్తుల్ని దేవుడు ఆదుకొని వాళ్ళు పోషించిన దేవుడు. చాలా అనూహ్యంగా దేవుడి కార్యాలు చాలా చోట్ల జరిగినాయి. కాకి ఎక్కడైనా ఆహారం తీసుకుని వచ్చి మనకి ఇస్తుందా? దానికి ఉన్న ఆహారం దానికి పిల్లలకు పెట్టడానికే దాన్ని వ్యక్తిత్వం ఒప్పుకోదు. అలాంటిది ఒక భక్తుడు, దేవుని యొక్క మనిషి ఆకలితో అలమటించిపోతా ఉంటే కాకొచ్చి మాంసాన్ని ఆ వ్యక్తికి అందజేస్తుంది. ఒక కుటుంబం అంతా కూడా భయంకరమైనటువంటి కరువులో ఇబ్బంది పడతా ఉంటే ప్రవక్తను పంపి ఆ కుటుంబం అంతటికీ కూడా, లోకం అంతా కరువు అనిపిస్తుంటే ఆ కుటుంబం మాత్రం సమృద్ధిని అనుభవిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవుడు చేసిన కార్యాలే. ఇప్పుడు వాళ్ళకి చేసినటువంటి దేవుడు మా జీవితంలో ఎందుకు చేయరు అనేటువంటి ఒక నమ్మకంతో అడగడం తప్పు కాదు కదా. అంటే క్రైస్తవంలో చాలా మంది ఇప్పటికీ నిరుపేదలలో ఉన్నారు, చాలా మంది ఆర్థికంగా అలానే కుటుంబ సమస్యల్లో ఉన్నారు, చాలా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. మరి వాళ్ళందరికీ మీ దేవుడు కొంచెం అంటే రక్షణ కల్పించవచ్చు కదా, అంటే కొంచెం అంటే వాళ్ళని సేఫ్ జోన్ లో పెట్టవచ్చు కదా. ఇప్పుడు బయటపడే అంటే క్రైస్తవులు అందరూ కూడా ఉన్నతమైన కోటీశ్వరులుగానే ఉండాలన్నా మీ ఉద్దేశం? అంటే కోటీశ్వరులను కాదండి, ఇబ్బంది ఉన్నోడిని కొంచెం మెరుగుపరచవచ్చు కదా అంటున్నా. అలా కాదు ఉపేందర్, అందరినీ సమానంగానే ప్రేమించే దేవుడు, కాదని అంటలేదు. తప్పేముంది? ఇప్పుడు పాస్టర్ హేమన్ గా పిలువబడే వ్యక్తి ఇంత క్లాస్ గా ఇంత లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఆయన లేకనే అందరు ఉండాలనుకోవడం తప్పే ఉంది అంటున్నా. పాస్టర్ గా అయిన తర్వాత కాదు కదా, నేను దేవుని కృపను బట్టి కొంచెం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో నేను పుట్టాను. నేను ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏముంది? ఆర్థికంగా ఏమైనా పోక్ చేసుకోలేదా? లేదు. ఇప్పుడు సేవలోకి వచ్చిన తర్వాత, దేవుడిని నమ్ముకుని పాస్టర్ అయిన తర్వాత నా స్థితిగతులు మారి, నా వే ఆఫ్ బీయింగ్ ఇవన్నీ కూడా మారినాయి అనుకోండి. నా డ్రెస్సింగ్ సెన్స్,
లేకపోతే నా వైఖరి, అప్పుడు మీరు అన్నారంటే దానికి అర్థం నేను ఫస్ట్ నుంచి కూడా పర్లేదు ఒక మంచి కుటుంబంలోనే పుట్టిన అదే విధంగా ముందుకెళ్తాను తప్ప ఇందులో ఇంకేం డెవలప్ కాలేదు. ఏంటి ఇంకేం డెవలప్ అవ్వాలా? ఎందుకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇంతకు మించి ఒక మనిషికి ఏది అవసరం లేదు. నేను ప్రమాణం అయితే చేయను కానీ దేవుని సాక్షిగా చెప్తా ఉన్నాను, నేను దేవుడిని ఏదన్నా అడిగితే ఇది తప్ప నేను ఏది అడగను. ఉపేంద్ర ఏమి అడగ, తినడానికి తిండి, అసలు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇంతకు మించి మాకేం అవసరం లేదయ్యా. అంతకు మించిన గొప్ప కృప ఉంటే చాలు అని కోరుకుంటామే తప్ప. నా ఇంటర్వ్యూకి వస్తున్నాను, మీరు దేవునికి ఏమైనా చెప్పిరా? నేను పలానా ఛానల్ కి ఇంటర్వ్యూకి పోతున్నా, సిగ్నేచర్ స్టూడియోస్ పోతున్నాడు, ఉపేంద్ర అని ఉంటాడు, జరా అదే కలకాయ తింటాడు, జరా చూసుకోవాలని అలాగేం అడగలేదు. ఆ టైంలో ఏం మాట్లాడాలనేది కూడా ఆయనే సహాయం చేస్తాడని వాక్యంలో రాయబడి. కారులో చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభు, ఇప్పుడు మరి ఇంటర్వ్యూ ఉంది, మాట్లాడేటువంటి మాట మీ నోట పలకాలి, అనేక మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అట్లే అనుకున్నా ప్రభు ఇక్కడ సిగ్నేచర్ లో ఒకటి తలకాయ తింటాడు ఉపేంద్ర గారు, జర జాగ్రత్త వాంతో, మరి అది ఇదని ఏమన్నా మాట్లాడేది లేదు. ఏమన్నాడు మరి దేవుడు? ఏమన్నా నేను చూసుకుంటా నువ్వు అన్నాడా? ఏమన్నాడండి? ఆయన వరకు ఎందుకు, నేను సరిపోతాను మీకు ఎందుకు? ఆయన లేదు అట్లా మాట్లాడతారా దేవునితో? సాధ్యమా అంటున్నా. ఎందుకు మాట్లాడరు? నిజంగా మొరపెట్టే వరకు ఆయన సమీపంగా ఉన్నాను. నాతో ఏమైనా మాట్లాడారా? మాట్లాడండి. ఏమైనా ఉంటే కన్సెషన్ ఫీజు మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి ఏసయ్య మీరు నిజంగా మీరు మాట్లాడే దేవుడైతే నాతో ఒకసారి మాట్లాడండి. ఇంటికి ఎందుకండి? నిజంగా మీరు దేవుడైతే నాకు ఒకసారి కనబడండి అని రోజులో ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీరు మాట్లాడేటువంటి అడిగేటువంటిది హృదయపూర్వకంగా అడిగేటువంటిది అయితే, నిజంగా మీరు చేసేటువంటిది సత్యం అయితే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడో లేదో, కనబడతాడో లేదో మీరు చూడండి. మీ ఆధ్వర్యంలో నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ కలవాలనుకోండి, నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఫోన్ చేయలేను కదా, ఆయనకు క్లోజ్ గా ఉన్న వ్యక్తులకు ఎవరికో ఫోన్ చేస్తే అవుతుంది. అట్లనే యేసు ప్రభుతో మాట్లాడాలంటే నాకంత టచ్ లేదు. మరి ఆయనతో ఇక్కడ రోజు మాట్లాడాలి ఏంటంటే ఉపేంద్ర, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే మధ్య ఉన్నటువంటి వాళ్ళని కలిస్తే ఆ మీడియేటర్స్ ద్వారాగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఈ దేవుళ్ళు ఉన్నటువంటి గొప్పతనం అంటే మధ్యలో ఎవరు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఒక పాస్టర్ అవసరం లేదు, ఒక విశ్వాసం అవసరం లేదు, ఒక మనిషి అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడాలనుకుని ఆశపడ్డావో ఆయనే డైరెక్ట్ సోది వద్దన్నా, నేను స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తాను. ఈ రాష్ట్రంలో అందరికి ఇబ్బంది ఉంది, నాకు కూడా ఉంది. ఏమి మా ఇంట్లో కూడా నిన్న కాక మొన్న గ్యాస్, అందరికి ఇబ్బందులు ఉంటాయి. నిన్న కాక మొన్న మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. కాదు, మా భార్య ఒకటే సావగొడుతుంది. నిన్న కాక మొన్న మా ఇంట్లో కూడా గ్యాస్ అయిపోయింది. ఆ గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, 7,000 రూపాయలు ఇరా బాబు, 20 రోజులు వెయిట్ చేయమన్నాడు. ఆ 20 రోజులు వెయిట్ చేసేంత నాకు లేదు. నాకు అర్జెంట్ గా ఈరోజు సాయంత్రము రేపు గ్యాస్ కావాలి. నేను యేసు ప్రభుని వేడుకుంటా, ఇస్తాడా ఇయ్యడా చెప్పు నాకు. ఇప్పుడు ఆ సఫరింగ్ మీ ఒక్కరికి వచ్చిందా? క్రిస్టియన్స్ కి రాలేదా? ఇండియాలో ఇండియాలో ఉన్న వారందరికీ వచ్చినటువంటి సఫరే కదా సమస్య. ఒక గ్యాస్ అడితే 2 ఇచ్చిపోయినాడు. మరి నాకు మీరు అడగండి. నాకు అది ఇస్తాడా? అయితే ఆ మినిస్ట్రీ ప్రతి మంత్ వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ పెడతారు. మినిస్ట్రీలో ఫ్రీగా వస్తాయి పైసలన్నీ మావే, దేవుడు సంబంధించిన డబ్బులే ఉపయోగిస్తారు. దేవుడు సంబంధించిన విశ్వాసులు ఇలా ఇచ్చినే వాళ్ళ కోసం అలాగా ఆ విధంగా ఖర్చు పెడతా ఉంటారు. పైసా వసూలు అన్నట్టు వాళ్ళ నుంచి డబ్బులు ఏం తీసుకోం, చెప్పేది వినండి. దశం భాగం. ఇప్పుడు గ్యాస్ నిన్న మొన్నటి వరకు ఫ్రీగా ఉంది, గ్యాస్ లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది. మరి అందరికి మనం మాట ఇచ్చాం, అందరికి పెట్టవలసిన అవసరం ఉంది. అరే దేవుడు అనుకుంటే సమస్తం సాధ్యం అని చెప్పి అదే ఇప్పుడు ప్రభు మరి పరిస్థితి ఎలా ఉంది, మరి మీరు సహాయం చేయండి అన్నప్పుడు మాకు సిలిండర్స్ అరేంజ్ చేయబడ్డాయి. అంటే డైరెక్ట్ గా వచ్చాయని తీసుకుని వచ్చేవాడు కదా, ఎవరో ఒకరి ద్వారా ఇదిగోండి మా దగ్గర ఫుల్ సిలిండర్ ఉందండి, ఈ కార్యక్రమం కొరకు వినియోగించండి. పేరుకే బ్లాక్ కొట్టేసుకోరు కానీ నిజంగా నమ్ముతారో లేదో, నమ్ముతారో లేదు చూడండి. ఇప్పుడు ప్రతి మంత్ పెడతా ఉంటామండి. గ్యాస్ క్రైసిస్ అనేది వచ్చింది, చాలా కష్టం అయింది. ఇప్పుడు మన దగ్గర కూడా అయిపోయినప్పుడు పక్కన ఉన్నటువంటి ఒక హిందూ ఫ్యామిలీ వాళ్ళని అడగడం జరిగింది. మా వాళ్ళే, అమ్మ గ్యాస్ అయిపోయింది మళ్ళీ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇస్తారు కూడా, ఇచ్చారు కాదు, క్రిస్టియన్స్ ఇచ్చారు. మా సంఘానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చారు గ్యాస్. దానికంటే ముందుగా దేవుణ్ణి అడిగాం, ప్రభు మరి ఇప్పుడు చాలా అవసరం ఉంది, చాలా మంది బిడ్డలు ఇప్పుడు ఆకలితో ఉన్నారు, దయించి సహాయం చేయండి అంటే మనుషుల్ని అది ఆ విధంగా ప్రేరేపించి చేయిస్తాడు దేవుడు స్వయంగా. సమానం మీరే చెప్పారు ఏమని, మేము ప్రభువా మాకు గ్యాస్ ఇబ్బంది ఉందంటే మాకు ఇవ్వలేదు,
చివరికి మేమే హిందువుల కాడికి పోతే మాకు సహాయం చేసిరా అని చెప్పి. హిందువుల గొప్పతనం కాదు, ఇది హిందువుల గొప్పతనం. ఇప్పుడు ఆ వ్యక్తి కూడా చెయ్యాలంటే దేవుడు ప్రేరేపిస్తానే కదా. కానీ మీ దేవుని లెక్క యేసుప్రభు ప్రేరేపిస్తే కాదు, ఎవరినైనా వాడుకుంటాడు అబ్బాయినా, ఎవరినైనా వాడుకుంటాడు. హిందూస్ నాకు సపోర్ట్ చేస్తుంటారు, హిందూస్ నాకు సపోర్ట్ ఎందుకు చేయరు? ఫినాన్షియల్ గా కూడా. అంటే మీరు హిందువుల ఇండ్లకి భోజనాలకు ఫంక్షన్లకు మంచి చెడుకు ఏమైనా పోతారా? ఎవరినైనా ఆహ్వానిస్తాం అబ్బా, అటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు కొంతమంది బయట హిందూ వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ అనేది వస్తుంటది. అన్న మేము ఈ విషయంలో మేము సహకరించాలనుకుంటున్నాం, ఈ విషయంలో మీరు బీదలకి మా పేరట ఖర్చు పెట్టండి అని అంటూ ఉంటారు. అందులో తప్పే ఉంది? ఇప్పుడు మీ మినిస్ట్రీకి హిందువులే అంటే క్రైస్తవులే వస్తారా? ఏమైనా ఆకలితో ఎవరు వచ్చినా కూడా అదే ఎవరు వచ్చినా పెడతాం. అలాగే ఎంతమందికి పెట్టామో లెక్కలేనంత, ఎంతమందికి దేవుని పేరట సహాయ సహకారాలు అందించామో లెక్కలేనంత. అంటే సహాయం అనేటువంటిది కేవలం క్రిస్టియన్స్ కి మాత్రమే చేస్తే దాని స్వార్థం అంటారు ఉపేందర్. హిందువుల ఇండ్లకు ఒక శుభకార్యాలకు పోతుంటాడు. నేను మొన్న ఒక రోడ్డు మీద కార్ పార్క్ చేస్తే ఒక పేద విధవరాలు వచ్చారు. ఎంత బొట్టు ఉంది ఆవిడకి, ఎంత బొట్టు ఉంది. బాబు బాబు అని డోర్ కొడుతుంటే డోర్ తీసాను. నా చేతిలో ఎంత డబ్బులు అయితే ఉన్నాయో అంత డబ్బులు ఆవిడ చేతిలో ఇచ్చేయడం జరిగింది. అడిగినప్పుడు ఆవిడ చాలా సంతోషించింది. బాబు మీరు క్రైస్తవులా అన్నారు. ఆ ఇంటికి లోపల క్రాస్ అది చూసి క్రిస్టియన్స్ అమ్మా అన్నాం. మీరెవరమ్మా అని అడిగాను. నేను పలానా వెంకటేశ్వర స్వామి భక్తురాలమ్మా అన్నది. చాలా సంతోషం అమ్మా అని నమస్తే చెప్పాను. ఆవిడ నమస్తే చెప్పింది, వెళ్ళిపోయారు. అందులో తప్పే ఉంది? ఆవిడ ఆకలితో ఉంది. ఆకలితో ఉన్నప్పుడు ఆవిడ ఏ మతం అనేది కాదు కదా, మనిషిగా సహాయం చేయవలసినటువంటి అవసరం ఉందని మీ మత గ్రంథాలు చెప్తే, మా మత గ్రంథాలు చెప్తే, ఏ మతం అన్నా చెప్తుంది. అంటే మతం కంటే మానవత్వం సహాయం చేయడానికి మతానికి సంబంధం. మతం కంటే మానవత్వం గొప్పదా? చాలా గొప్పది. మానవత్వం గొప్పది. మతం అనేటువంటిది ఎప్పుడు కూడా మానవుల మధ్యన విభేదాన్ని పుట్టించేదే తప్ప మతం వల్ల ఎప్పుడు కూడా మనుషులకి ప్రయోజనం లేదు. మానవత్వమే అంటాను నేనైతే. చాలా మంది పాస్టర్లను చేసినా కానీ మీ లెక్క అంటే ఉన్నది మాట్లాడటం చాలా అరుదుగా చూసినాం. ఫస్ట్ టైం అంటే మతం కంటే మానవత్వం గొప్పదనే పాస్టర్లు చాలా తక్కువ ఉంటారు. మతం ఎప్పుడు కూడా మనిషిని విడగొడుతుందని చెప్తాను ఉపేందర్. మతం కాదు, మనం ఫస్ట్ మనుషులుగా బ్రతకాలనే వాక్యం కూడా చెప్తా ఉంది. ఫస్ట్ జరిగినటువంటి బైబిల్లో జరిగిన మర్డర్ విషయంలో దేవుడు అలాగే రియాక్ట్ అయ్యాడు. మనుషులుగా కెమెరాల ముందు చెప్పడమేనా, నిజ జీవితాలు కూడా అనుసరిస్తారా? ఎందుకు పాటిస్తారా? ఎవరన్నా పాటించాలి. పాటించకపోతే వాడు పాస్టర్ అయినా ప్రవక్త అయినా ఎవరైనా వాడు. మానవత్వమే అంత గొప్పదైతే ప్రతి ఆదివారాలు చర్చికి ఎందుకు పోతారు మరి మీరు? అప్పుడప్పుడు గుళ్ళకు కూడా రారాదండి? అప్పుడప్పుడు మసీదులకు కూడా పోతే ఆడ కూడా మానవత్వానికి దానికి సంబంధం ఏముంది? అది దైవత్వానికి మానవత్వానికి సంబంధం ఏముంది? దైవత్వం దేవుని మీద అక్కడ కూడా పేదవాళ్ళు వస్తారు అంటున్నా. ఎంతసేపు పేదవాళ్ళు అనేటోళ్ళు నేను అదే గుళ్ళల్లో కూడా ఉంటారు. ఇప్పుడు గుడి బయట మెట్ల దగ్గర చాలా మంది పేదవాళ్ళు ఉంటారు అబ్బా. వాళ్ళందరూ కూడా హిందూస్ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు కూడా నేను ఎన్నిసార్లు వాళ్ళకి సహాయపడ్డానో నాకు నా దేవునికి తెలుసు. సహాయం చేయడానికి మతానికి దానికి సంబంధం ఏముంది? మనిషి అయితే చాలు ఒక వ్యక్తిని సహాయం చేయడానికి. మతం ఏం అక్కర్లేదు. వాడు ఎలాంటి మతస్థుడైనా సరే సహాయం చేయడంలో తప్పేం లేదు. అదే వాక్యం కూడా చెప్తా ఉంది. ఆయన చీకటి మీద వెలుగు మీద ఏకరీతిగా వర్షం కురిపిస్తున్న దేవుడు. ఆయన అందరినీ ఏకంగా ఒకరిగానే ఒకే రకంగా ప్రేమించే దేవుడు. హేమన్ గారి పని బైబిల్ ని వర్ణించడమా, మతం మార్చడమా? బైబిల్ ప్రకటించడమే, మతం మార్చడం నా పని కాదు. ఓకే, అది మీ అసలు మన కాన్సెప్ట్ కాదు. మనం మతం మారమని ఎవరిని ప్రకటించడం నా బాధ్యత. మతం మారమని ఎవరిని చెప్పరు. ఎప్పుడు చెప్పిన సందర్భాలు ఏం లేవు, సమస్య లేదు. అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? ఇది మతమే కాదు ఎన్నిసార్లు చెప్పినా మీరు మతం అనుకుంటే ఇంకా అలాగే మాట్లాడాలి, కానీ ఎప్పుడు అలా చెప్పలేదు ఉపేంద్ర. ఏంటి ఇప్పుడు జనాలు మిమ్మల్ని ఎందుకు ఇంత అడ్మైర్ అవుతున్నారు? మీ వాక్యాలు విని, మీ వీడియోస్ చూసి, లేదంటే మీ వే ఆఫ్ స్లాంగ్, మాట్లాడే విధానం, దేవుని యొక్క ఈ కాన్సెప్ట్ గురించి ఎక్కడెక్కడి నుంచో మీ దగ్గరికి వస్తుంటారని విన్నాం. సో అట్లా ఎంతమంది వచ్చారు ఇప్పటి వరకు? అంటే దాని అర్థం నాకు అర్థం కాదు. ఎగ్జాంపుల్ మీ ఇంటర్వ్యూ ఉందని నేను ఒక వ్యక్తికి ఫోన్ చేసిన. అయితే ఆయన ఏమన్నాడు అంటే, ఇట్లా హేమన్ గారు ఇంటర్వ్యూకి వస్తున్నాడు అంటే, లేదు ఆయన వెల్ నోటెడ్ పాస్టర్, ఆయన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ బాగుంటది, బైబిల్ గురించి చాలా అద్భుతంగా చెప్తాడు. ఆయన కలవడానికి హైదరాబాద్ నుంచి లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వస్తారు. రీసెంట్ గా ఎవరో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఆత్మీయ మిత్రులట, వారు కూడా వచ్చిరని విన్నా మీ దగ్గరికి. అవుతున్నారంటే అది నిజం అన్నట్టేనా, అబద్ధమా? ఇప్పుడు వచ్చిర్రా? రావడం అయితే నిజం. అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటిది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చదు ఉపేందర్.
అందరిని మనం సంతోష పెట్టలేం. కాబట్టి ఒక్కొక్క పాస్టర్ ఒక్కో రకమైన విధానంలో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. కొంతమంది వాక్యాలు బాగా కొంతమంది ఆకర్షితులు అవుతూ ఉంటారు, నచ్చుతూ ఉంటది. వాళ్ళు ప్రీచ్ చేసే విధానం, వాళ్ళ స్లాంగ్, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే వర్డ్స్ నచ్చుతూ ఉంటాయి. కొంతమందికి బాగా నచ్చుతుంది. మీరు ప్రశ్న దాటి వేస్తున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం మీ దగ్గరికి వస్తుంటారు. అట్లనే రీసెంట్ గా సెలబ్రిటీస్ అని పవన్ కళ్యాణ్ మిత్రులు కూడా మీ దగ్గరికి వచ్చి ఆత్మీయ బంధువులు, సమీపస్తులు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అనే కాదు కానీ చాలా మంది వింటా ఉంటారు వాక్యం అనేది. నాకు కూడా తెలియదు. వాళ్ళు అప్పుడప్పుడు మెసేజ్ చేస్తున్నప్పుడు, కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు అంత పెద్ద స్టార్ల బంధువులు అయినటువంటి ఆయన ఆత్మీయ మిత్రులు మీ దగ్గరికి మిమ్మల్ని కలవడానికి వచ్చిర్రంటే ఏంది మీలో స్పెషాలిటీ? వాళ్ళకి ఏం కనిపించింది అంటే అలాగేనేముంది ఉపేందర్, చాలా మంది వింటా ఉంటారు నా వాక్యం. చాలా మంది కేవలం క్రైస్తవులు మాత్రమే వింటారని మీరు అనుకుంటున్నారా? అవును, కాదు. నాకు వచ్చే మెసేజెస్ కానీ మీరు చూస్తే మీరు ఆశ్చర్యపడతారు. ఏందో హిందూస్ లో కూడా చాలా మంది మెసేజెస్ ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకుంటా ఉంటారు. ఎందుకు అంటే లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు కింద కమెంట్స్ నేను చదివాను. వాళ్ళు బ్రాహ్మిన్స్ అంట, వాళ్ళ గోత్రం కూడా ఎవరో మళ్ళీ రికమెండ్ చేస్తే వాళ్ళు కూడా మా గోత్రం ఇదని చెప్పుకున్నారు. ఆ వ్యక్తి కమెంట్ చేసిన విషయం, నేను ఒక హిందూని, నేను ఒక బ్రాహ్మణ్ని, పాస్టర్ హేమన్ గారి వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. ఎందుకు ఇష్టం అంటే నాకు తెలియదు. ఎందుకంటే మరి ఆయన అడిగితే ఎవరు మరి పేరేమైనా చెప్పగలుగుతారా? ఎవరు ఆ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన బంధువుల పేర్లు వచ్చారండి? వాళ్ళు ఒకరనే కదా, చాలా మంది ఉన్నారు. అంటే చిన్న వాళ్ళు ఉండొచ్చు, సాధారణమైన వ్యక్తులు ఉండొచ్చు, గొప్ప వాళ్ళు ఉండొచ్చు. ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉపేందర్, చాలా మంది ఉన్నారు. అంటే మీరు అన్నది ఆ వీడియో చూసి మీరు చెప్పి ఉండొచ్చు, చాలా దగ్గర వాళ్ళు. అంటే కొంతమంది ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మీరు అభిమాని కనుక అలాగే మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు అభిమానిస్తున్నారేమో అని కూడా మాకు తెలిసిన వాళ్ళు అన్నారు. కానీ కాదు, వాళ్ళు యాక్చువల్ వాళ్ళు కూడా హిందూసే. హైదరాబాద్ నుంచి కాకినాడ వచ్చినప్పుడు కలవడానికి వాళ్ళు ఇంటికి రావడం అనేది ప్రత్యేకంగా మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఓకే. అప్పుడు మన టీం వాళ్ళు అవుటర్స్ కి ఇప్పుడు ఎలా లేదంటే వాళ్ళు పాపం ఇబ్బంది పడరంట. అది నాకు తెలియదు. ఇప్పుడు టచ్ లో ఉన్నారా మీతో? నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళు పరిచయం కూడా చాలా అద్భుతమైన రీతిలో సపోర్ట్ చేశారు. నేనే ఆశ్చర్యపడ్డాను. యుఎస్ లో ఉంటారు వాళ్ళు, కెనడాలో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు టచ్ లో ఉన్నారా మీతో? టచ్ లో ఉంటారు. మాట్లాడగలుగుతారు. అంటే నేను బయట నుంచి వచ్చే ఈ సపోర్ట్ ఆఫరింగ్స్ ఎప్పుడు తీసుకొని పోయింది. బాగా రిక్వెస్ట్ చేసి ఇవి దేవుడి పేరట ఉపయోగించండి, పేదలకి మీరు ఉపయోగించండి, మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కనుక మేము ప్రేరేపించబడ్డాం, మాకు మా బిడ్డలకి మంచిది అంటే వాళ్ళు సపోర్ట్. మీటింగ్స్ కి వెళ్తే చార్జెస్ చేయరా మీరు? ఇస్తారు, వాళ్ళకి నచ్చింది ఇస్తా ఉంటారు. 1,00,000, 2,00,000, 5,00,000 అలాగే ఉండదు. నేను మీరు చెప్తే నమ్ముతారో లేదో, నాకు లాస్ట్ 2 months బ్యాక్ ఒక మంత్ కి 2 లక్షల రూపాయలు ఫ్యూల్ అయింది. 2 లక్షల రూపాయలు ఫ్యూల్ అయింది మంతకి. ఇప్పుడు డీజిలే 2 లక్షల రూపాయలు ఖర్చు అయిందని అంటే ఇన్కమ్ దాదాపు ఒక 10-15 లక్షలు ఉంటుంటది ఈజీగా. లేదు, అందరూ ఒకనే ఉంటుంటది. కొంతమంది భారంతో పరిచయం చేసేవాళ్ళు, పరిచయం చేసే ఆ ఫ్యూల్ అంతా మీరే పోసుకోరా? చాలా వరకు ఆ భారాన్ని మేము ఎత్తుకుంటా ఉంటాం. వాళ్ళు ఇచ్చేటువంటిది చాలా వరకు వీటిలో ఖర్చు అవుతూ ఉంటది. కొంతమంది అయ్యో చాలా దూరం నుంచి వచ్చారు, చాలా ప్రయాసపడ్డారు, అయ్యో మా మాట కాదనకుండా వచ్చారని చెప్పి నిండు హృదయంతో గుప్పులు విప్పే వాళ్ళు ఉంటారు. కొంతమంది పాపం ఆర్థికంగా వాళ్ళకి స్తోమత లేక వాళ్ళకున్న దాంట్లో ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మేము కమాండ్ చేసి కానీ ఇంతే అని చెప్పి ఎప్పుడు అడగడం అనేది జరగలేదు. చాలా సార్లు నేనే ఖర్చు పెట్టుకుని వెళ్ళి వచ్చిన ఆ సమయాలు కూడా లేకపోలేదు. అలాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అలా సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సమీపస్తులు వచ్చి సపోర్ట్ చేస్తే నేను షాక్ అయ్యాను. మీది దేవుని పేరట ఖర్చు పెట్టండి అని చెప్పి ఫినాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తే నేనైతే ఆశ్చర్యపడ్డాను. వాళ్ళకి నేను ఎందుకు నచ్చాను అనేది టచ్ లో ఉన్నారు. అంటే మీ దగ్గరికి వచ్చింది అంటే అంత పెద్ద వ్యక్తి బంధువులు మిత్రులు మీ దగ్గరికి వచ్చారంటే చాలా మంది ఏదేదో ప్రమోషన్ టైప్ అనుకుంటారు. ఒకసారి ఏమన్నా లైవ్ లో మాట్లాడగలుగుతారా? ఆయన ఒక్కరే కదబ్బా, చాలా మంది ఫాలో అవుతుంటారు మనల్ని, మా మెసేజెస్ ని. సెలబ్రిటీలు ఎందుకు ఫాలో అవుతున్నారు, ఎందుకు మనం ఇష్టం అంటే వాళ్ళని అడిగితే మీకు ఎప్పుడైనా చెప్తారేమో. ఎప్పుడైనా ఒకసారి ఏమన్నా ఫోన్ గిట్లా మాట్లాడే ఎవరికి? పవన్ కళ్యాణ్ కి సంబంధించిన బంధువులు మిత్రులు అని చెప్పారు. క్లోజ్ రిలేటివ్స్ క్యాజువల్ గా మీరు మాట్లాడండి. ఏమని మాట్లాడాలి, ఏమని చేయాలి? నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నా అండి, ఇట్లా క్యాజువల్ గా మాట్లాడమన్నారు, సో ఎట్లున్నారు, ఏం సంగతి, అంత బాగేనా అని మాట్లాడుతుంది. నేను చేసి మీకు ఇవ్వాలా? మీరు వాళ్ళు కుదురుతుంది ఈ టైంలో, వాళ్ళు ఏం చేస్తున్నారు తీసుకుందాం. ఎందుకంటే మనం మీరు అడుగుతారా ఎందుకు ఈయన
ఎందుకు అడ్మైర్ చేసిందని అడుగుతాం. ఈయన ఎందుకు నచ్చారు అని నేను అడుగుతారా? ఎందుకంత ఆశ్చర్యం? మీరు మాట్లాడండి సార్, మీ వే ఆఫ్ స్టైల్లో మీరు మాట్లాడండి. వాళ్ళు చేయాలా? పవన్ కళ్యాణ్ దగ్గర బంధువు అంటే ఎవరు ఉంటారు? వాళ్ళని చాలా మంది ఉన్నారు ఉపేందర్, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు. ఈ రామ్ గోపాల్ వర్మ వీళ్ళంతా వాళ్ళకి తెలియదు నాకు ఏమో. వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళు కూడా పెద్దోళ్ళే కదా. వాళ్ళు ఎప్పుడైనా ఎదురైతే మనకు తెలుస్తుంది, మనం తెలుసా లేదా, మనం ఫాలో అవుతారా లేదనేది. మనం ఎప్పుడు వాళ్ళని ఎదురుకాలేదు కదా. హలో, బిజీగా ఉన్నారు అంటే ఇండియాలోనే ఉంటారా వాళ్ళు, అవుట్ ఆఫ్ కంట్రీనా ఎట్లా? హైదరాబాద్, యుఎస్ లో ఆ రోజుల్లో మరి నాన్నగారు అదేనా? సో ఎందుకు వస్తుంటారు ఇంత పెద్ద వ్యక్తులు, ఇంత పెద్ద ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు మీ దగ్గరికి వస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు? వాళ్ళ అందరూ సాయం చేయడానికి వాక్యం నచ్చుతూ ఉంటది. సో రీజన్ బిహైండ్ అంటే నేను చెప్పింది జరుగుతుందనే విశ్వాసం కొంతమందికి, ప్రార్థనలో చెప్పింది జరిగినట్టుగా ఏమన్నా అంటే ప్రేయర్ రిక్వెస్ట్ పంపుతా ఉంటారు. అన్న ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడి కార్యం చేసాడు అంటే మా గొప్పతనం కాదు, దేవుడి యొక్క గొప్పతనం అది. వాళ్ళకున్న నమ్మకం అంతే. జరుగుతాయండి. మీరు ఒకవేళ ప్రేయర్ చేస్తే తప్పకుండా జరుగుతుంది. లాస్ట్ టైం మీ గురించి నేను ఒకటి చెప్పి వెళ్ళాను, అది జరిగిందో లేదో మీకే తెలియాలి. ఏందో అది నేను మర్చిపోయాను. నేను చెప్పి వెళ్ళాను, మీరు ఒక విషయంలో ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పి వెళ్ళడం జరిగింది. అవి నేను పర్సనల్ గా తీసుకోవాలనుకోవట్లేదు, ఎత్తాలని కూడా అనుకోవట్లేదు. ఇంకొక పెద్ద మీడియా ఛానల్ ఆయన ఉన్నారు, పేరు కూడా నేను ఎక్స్ప్రెస్ చేయను. ఆయన విషయంలో కూడా అడిగారు, ఒక చిన్న విషయం అడిగితే ఏంటనంటే, మీకు పలానా మీకు దేవుడు కుమారుడు ఇవ్వబోతున్నాడు అంటే గొప్పతనం మాది కాదు కానీ దేవుడు బయలుపరిస్తే చెప్పింది. అదే విధంగా పుట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మీరు అన్నట్టుగానే దేవుడు కుమారుడు అనుగ్రహించాడండి మాకు అని చెప్పి వాళ్ళు సంతోషించడం జరిగింది. అంటే ఇది కేవలం దేవుడికే మహిమ. కొంతమందికి అలాగా ప్రేయర్ రిక్వెస్ట్లు పనిచేస్తున్నాయనే ఉద్దేశంతో సపోర్ట్ చేయొచ్చు. బైబిల్ని నమ్ముకొని బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చెప్పే మీలాంటి కొంతమందిలో వ్యక్తుల్ని పక్కన పెడితే, బైబిల్ని ఇదొక బిజినెస్గా మార్చుకొని, బైబిల్ని ఇదొక వ్యాపారంగా చేసుకొని, ఇతర మతాల మీద విషం జిమ్మే, పొద్దున్న లేస్తే మేము పాస్టర్లం, మేము కూడా మా ఫాదర్ పాస్టర్ కాబట్టి మేము కూడా పాస్టర్లం అని చెప్పి బ్లేజర్స్ వేసుకొని చాలా మంది క్రైస్తవుల్ని మిస్మరైజ్ చేసే కొంతమంది వ్యక్తుల గురించి ఏం చెప్తారు హేమంత్ గారు? దేవుడికి వాళ్ళే లెక్క చెప్తారు ఉపేంద్ర గారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఫస్ట్ అలాంటి వ్యక్తులు ఉన్నారంటే క్రిస్టియానిటీలోనే కాదు కానీ అన్ని, నేను క్రైస్తవ గురించే మాట్లాడతా, ఉన్నారా అంటున్నా. ఉంటారు, ఎందుకుంటారు. మంచి చెడు అనేటువంటిది ప్రతి చోట ఉంటది. క్రిస్టియన్స్ అందరూ గొప్ప వాళ్ళని నేనేం చెప్పట్లేదు. పాస్టర్లు అందరూ కూడా చాలా పరిశుద్ధులు, వాక్యానుసారమైనటువంటి పరిచర్య చేస్తున్నారని అన్నాను కూడా నేను సరిపోను. ఎందుకంటే లేఖనాల్లో చూసినా సరే దేవుడి పేరు చెప్పుకొని చాలా మంది తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, దేవుడి పేరు చెప్పుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. అప్పుడే ఉన్నారంటే ఈ రోజుల్లో ఉండరా? కాబట్టి నేనంటాను, పాస్టర్లకి డబుల్ తీర్పు అనేటువంటిది ఉంటది. కాబట్టి లెక్క చెప్పవలసిన రోజు వచ్చినప్పుడు దేవుడికి వాళ్ళు ఈ రోజు సుఖపడొచ్చు కానీ ఇబ్బంది ఉంటది అంటారు. కానీ ప్రతి ఒక్కరికి తీర్పు అనేటువంటిది ఒకటి ఉంటది ఉపేందర్, ఖచ్చితంగా. ఇప్పుడు అంతా బానే ఉంది, మేము కూడా ఆయనకి లెక్క చెప్పాలి. మీరు ఇంతసేపు మాట్లాడారు, మీరు మాట్లాడే వేలో ఎక్కడ కూడా నేను పరిచర్య చేస్తున్నా, లేదంటే దేవుని వాక్యం చెప్తున్నా, నాకు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, నాకు పైసలు ఇవ్వండి అని మీరు ఎక్కడా వాడలేదు, అలాంటి పదాలు కూడా వాడలేదు. కానీ చాలా మంది పొద్దున్న లేస్తే ఏమైపోయిందంటే, ఒక వీడియో, సెల్ఫీ వీడియో పెట్టడం, కింద ఒక స్కానర్ పెట్టడం, ఫోన్పే, గూగుల్ పే అకౌంట్స్ పెట్టడం. సో ఏంది ఇదంతా ఎటు పోతుంది రాను రాను అంటే? మీరు వాళ్ళనే అడగాలి. ఇప్పుడు నాకు చాలా అవసరాలు ఉంటాయి ఉపేందర్, నేను ఎందుకంటే ఒక్కడనే మాస్తున్నాను, నాకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ మెంబర్స్ లేరు, నా ఫ్యామిలీలో ఎవరూ సపోర్ట్ చేయరు. పరిచర్కి సంబంధించిన ఏ అవసరం వచ్చినా నా పేరెంట్స్ కూడా ఈ రోజు నేను ఏది అడగను, కేవలం ఆయన అడుగుతాను, ప్రభు నీ సేవ చేస్తున్నాను, నీకోసమే నేను ప్రయాసపడుతున్నాను, మరి ఇప్పుడు పరిచర్కి సంబంధించిన అవసరాలు ఉన్నాయి అని చెప్పుకోవడం నా పని. ఎవరో ఒకరిని దేవుడు ప్రేరేపిస్తాడు. మీరు ఇప్పుడు చెప్పారు చూడండి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినట్టుగా అలా కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. పర్సనల్ గా ఫోన్ చేసి నా నెంబర్ తీసుకుని ఇలా పరిచర్లో మేము మా చేతిలో ఉంచాలనుకుంటున్నామన్నా అని చెప్పే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా దేవుడు తన పనిని జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. దానికి మళ్ళీ మనం క్యూఆర్ కోడ్స్ ఇచ్చి, గూగుల్ పే నంబర్స్ ఇచ్చి అంత అవసరం లేదు. నిజంగా దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఆ వ్యక్తి జీవితంలో ఎదురయ్యే ప్రతి అవసరతని, అది పరిచర్కి సంబంధించిందైనా, ఆయన తీరుస్తాడు. ఏదో ఒక విధంగా తీర్చుకుని వస్తాడు, ఎవరో ఒకరి ద్వారాగా ఆయన మాట్లాడతాడు, అందులో సందేహం లేదంటాను. ఇంకా అందులో ఏముంది, ఇప్పుడు ఏదో ఒకరికి ఒక హిందూ ఫ్యామిలీకి ఒక రాకూడనటువంటి వ్యాధి ఏదో వచ్చింది. నేను కేవలం సంఘానికి సంబంధించిన వ్యక్తులకే చెప్పాను, కాంట్రిబ్యూట్ చేద్దాం, వాళ్ళకి ఏదన్నా సహకరిద్దాం అని చెప్పి.
సంఘం అంతా సహకరించింది. ఆ విషయం బయట హిందూస్ కూడా తెలిసింది, వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. అందులో తప్పే ఉంది? దేవుడు ఒక వ్యక్తిని ఆదరించాలి, ఏదో రకమైన మేలు చేయాలనుకుంటే మనుషుల్నే వాడుకుంటాడు కదా. అంటే అంటే ఇప్పుడు పర్టికులర్ గా అలాంటి పరిస్థితి వస్తే అడగాల్సింది వస్తే దేవుడి మీద ఆధారపడాలి సేవకుడు అని అంటాను ఉపేందర్. నేను ఏ అవసరం వచ్చినా ఒక సేవకుడిగా దేవుడి మీద ఆధారపడాలి. దేవుడి మీద ఆధారపడితే నీ అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తాడు అంటాను నేను. ఎవరో ఒకరి ద్వారాగా నీ అవసరాన్ని తీర్చగలిగే దేవుడు అంటాను నేను. ఇప్పుడు పెద్ద పెద్ద కల్వరి టెంపుల్లలో కూడా వాళ్ళు దేవుడి మీద ఆధారం పక్కన పెడితే వచ్చే భక్తుల్ని కానుక రూపంలో మీరు ఎంత ఇవ్వాలి, దశం భాగ్యం ఇవ్వాలని కవర్లు ఇవ్వడం ఏంటి బలవంతంగా కల్వరి టెంపుల్ కావచ్చు, అది వాట్ ఎవర్ ద మినిస్ట్రీ ఇట్ మేబీ, బలవంతంగా ఎంత ఇవ్వాలి అనడం మాత్రం బైబిల్కి వ్యతిరేకమైందండి. ఒకవేళ అలాంటి మాటలు ఎక్కడైనా మీకు ఎదురైనా అది వాక్య విరుద్ధమైంది, ఆ వ్యక్తి నిజమైన సేవకుడు కాదు. మీ హృదయాలు ప్రేరేపించిన కొలిది మీరు ఇవ్వమని బైబిల్ సెలవిస్తుంది తప్ప ఎంత ఇవ్వాలి అన్న మాట పూర్తిగా వాక్య వ్యతిరేకమైన మాట. అది ఎక్కడా కూడా వాక్యం యాక్సెప్ట్ చేయదు అది. మరి మీరు అంటున్నారు అంటే అంటే ఇలాంటి కొంతమంది వ్యక్తుల గురించి పూర్తిగా ఈ క్రైస్తవ సమాజాన్ని ఒక తప్పుపట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అందుకే నేను అదే చెప్తున్నాను ఉపేందర్, ఇది కేవలం క్రిస్టియన్ ఫెలోషిప్ లో మాత్రమే కాదు, అన్ని మత శాఖల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ మతాలకి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కాదు, మొత్తం వాళ్ళే ఉన్నారంట. నేను మొత్తం వాళ్ళే ఉన్నారంటున్నా. మొత్తం అని కాదు, అన్ని కమ్యూనిటీస్ లో, రిలీజియస్ కమ్యూనిటీస్ లో ఉంటారు మంచి చెడు. సోషల్ మీడియా ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఆయన ఒక హిందూ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన న్యూమరాలజీ ఏదో చేస్తారు అనుకుంటా ఎక్కడో. ఆయన వచ్చేటువంటి భక్తుల్ని చాలా తప్పుగా వాళ్ళతో బిహేవ్ చేస్తారు. సిసి కెమెరాల్లో అవును, ఒక ఆస్ట్రాలజర్ అనుకుంటా ఆయన. వచ్చే భక్తురాళ్ళందరితో చాలా తప్పుగా బిహేవ్ చేశారు. అవన్నీ బయటకు రిలీజ్ అయినాయి. ఇప్పుడు అన్నంత మాత్రాన్ని హిందూస్ అందరూ అలాంటి వాళ్ళని అనడానికి సరిపోం కదా. మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ పెద్దలందరూ అలాంటి వాళ్ళని అనడం సరిపోరు కదా. ఎక్కడో ఒకళ్ళు ఉంటారు ఆ మతానికి చెడ్డ పేరు తీసుకుని వచ్చేవాళ్ళు, ఆ కమ్యూనిటీకి చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు. క్రిస్టియానిటీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకు ఉంటారు? అందరూ మనుషులమే కదా. ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోరండి. ఇప్పుడే కాదు, 2 days క్రితం ఎవరో నాకు పంపించారు, అన్న రియాక్ట్ అవ్వాలి, మనల్ని అంటారు కదా వీళ్ళు, మనం కూడా వాళ్ళని కౌంటర్ ఇచ్చి చేయాలి కదా అని చెప్పి. నేను వాటిని ఆ విధంగా ఇప్పుడు సోషల్ మీడియా ఫాలో అవుతుంటారా? యాక్టివ్గా ఉంటారా? యాక్టివ్గా అంటే చూస్తుంటాను అప్పుడప్పుడు. మొన్ననే ఒక స్టేట్మెంట్ చూసిరా సుప్రీంకోర్టు నుంచి? ఎవరైతే ఎస్సీలుగా ఉండే వ్యక్తులు క్రైస్తవంలో క్రిస్టియానిటీలోకి మారితే వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్స్ అవన్నీ కూడా ఏవి రావు అని చెప్పి ఒక స్టేట్మెంట్. సో యాజ్ ఏ పాస్టర్ గా దీన్ని ఎట్లా చూస్తారు మీరు? దీన్ని ఎట్లా చూస్తారంటే అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? నిజమే అంటారా? అట్లెట్లు ఉంటుందా అని కొంతమంది మూర్ఖులు లెక్క వాదిస్తారా? ఎట్లా అంటున్నా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు క్రిస్టియన్ మతం తీసుకుంటే వాళ్ళు రిజర్వేషన్స్ కోల్పోతారు. ఎస్సీలు అది వాళ్ళు ఇచ్చినటువంటి ఒక చట్టం. దాన్ని మీరు అంగీకరిస్తారా లేదా అంటే నేను దాన్ని అంగీకరించను అంటే దాన్ని యాక్సెప్ట్ చేయను అని అనట్లేదు, కానీ అది కరెక్ట్ కాదని అనిపించింది నా వరకు అయితే. అంటే వాళ్ళని గౌరవిస్తాను, వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని నేను గౌరవిస్తాను, కానీ దాన్ని సపోర్ట్ చేయాలని అంటాను నేను. ఎందుకంటే ఒక మతాన్ని ఉద్దేశించి ఇలాంటి చట్టం తీసుకురావడం సరైనది కాదు కదా. ఇప్పటికే దళితులు అంటేనే సమాజంలో చాలా చులకన చూపు చూస్తా ఉన్నారు. ఇప్పుడే కాదు కదా, ఎన్నో దశాబ్దాల కాలం నుండి కూడా అణిచివేయబడుతున్నటువంటి ఏకైక మతం ఏదన్నా ఉందంటే దళిత మతమే. దళితుల్ని చాలా చులకనగా చూశారు. ఒకరనే కాదు, చాలా మంది చూసుకుంటూ వచ్చారు. కానీ ఒక మాట చెప్పాలనిపిస్తుంది ఉపేందర్, మన భారతదేశానికి నిజంగా స్వాతంత్రం వచ్చిందని అనిపిస్తుంది నాకు. రాలేదనుకుంటారా? నాకైతే నిజంగా బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి స్వాతంత్రత అనేటువంటిది రావడం అనేది నిజమే, కానీ కుల రాజకీయాలు, కులం అనేటువంటి సంఖ్యల్లో నుంచి మాత్రం ఇంకా మన దేశానికి స్వాతంత్రత రాలేదని నేను అనుకుంటున్నాను. నిజంగా నాకైతే అదే అనిపిస్తుంది. వాళ్ళే చేస్తున్నారు ఫోన్. మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అన్నారు. అదే మాట్లాడండి. హలో, లౌడ్ స్పీకర్ పెట్టండి, ఈడ పెట్టండి. అమ్మా, హౌ ఆర్ యూ? యా ఫైన్ అమ్మా. నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నానమ్మా. లాస్ట్ టైం మీరు నా దగ్గర రావడం, మన మినిస్ట్రీకి సపోర్ట్ చేయడం అంతా నేను చిన్న వీడియో చేసి పెట్టాను కదా, అదే సంతోషం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చేసి పెట్టాను. అది చూశారు. ఒక హైదరాబాద్ లో మంచి మేజర్ మీడియా ఛానల్ వాళ్ళు చూసి అడగడం జరిగింది. ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు టచ్ లో ఉన్నారా, అసలు మీలో వాళ్ళకి ఏమి నచ్చింది అన్నట్టుగా మాట్లాడారు. ఏమన్నా మీరు ఏమన్నా మాట్లాడడానికి అవుతుందా? ఇప్పుడు పర్లేదన్న, ఇస్తున్నాను ఒకసారి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మ్యామ్ మీరు ఒక లైవ్ ఇంటర్వ్యూలో ఉన్నారు. సో అదే Okay. పాస్టర్ గారు అంటే ఇతని దగ్గరికి మీరు వెళ్ళిరని తెలిసింది మాకు. సో అవునవును ఏంటి అన్న. హేమన్ గారి దగ్గరికి వెళ్ళడానికి మీకు మిమ్మల్ని అడ్మైర్ చేసిన ఇష్యూ ఏంటి, అంశం ఏంటి అంటే ఒకసారి అడుగుదాం. ఆయన ఒక ఏదైతే ఈ రెవల్యూషన్ గురించి ప్రకటన గురించి చెప్తున్నారో అది మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసింది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ, అంటే దేవుని రాకడ గురించి చెప్తూ, అదంతా చాలా అంటే మేము ఎప్పుడు ఎక్కడ ఇలాంటి టీచింగ్స్ వినలేదు. అంటే క్రైస్తవుల్లో చాలా మంది పెద్దలు ఉన్నారు కదా, ఇప్పుడు ఈ కల్వరి టెంపుల్స్ అని లేదంటే ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. వై పాస్టర్ హేమన్ గారు అని అంటే ఏం చెప్తారు? పాస్టర్ హేమన్ గారు అంటే అన్న అందరి టీచింగ్స్ ఒక్కొక్కరి టీచింగ్ ఒక్కో రీతిగా ఉంటుంది. ఎవ్రీబడి సేమ్ చెప్పాలని లేదు. సో అన్న ఎలా చెప్తారంటే ఈ రెవల్యూషన్ గురించి పర్టికులర్ గా మేము ఇన్స్పైర్ అయింది దేని గురించి, పర్టికులర్ గా ఒక గ్రంథాన్ని గురించి అంత డెప్త్ గా అంత లోతుగా అంటే అలాగా ఎప్పుడు చెప్పలేదు. సో దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అన్న అంత చెప్తూ దేవుడిలోకి ఎంతో పరిశుద్ధంగా వెళ్ళాలి మనం అనేది చెప్పడం అనేది నాకు చాలా అంటే మాకు చాలా నచ్చింది. సో మీరు డైరెక్ట్ అక్కడ వెళ్ళి కలిసిరని విన్నాం. ఏమనిపించింది ఆయన కలిసిన తర్వాత? ఆయన రిసీవ్ చేసుకునే వే, ఆయన మాట విధానం అదంతా మీకు ఎట్లా అనిపించింది? ఇప్పుడు ఎట్లున్నారు? ఆయన చెప్పిన ఇష్యూస్ ఏంటి, ఇప్పుడు ఎట్లున్నారు? అంటే మేము డైరెక్ట్ గా అంటే కలవడానికి నార్మల్ గా వెళ్ళాం, కానీ మేము మాక్సిమం యూట్యూబ్ లోనే అన్న మెసేజెస్ అన్ని వింటూ ఉంటాము. సో అన్నని కలిస్తే సంతోషంగా ఫీల్ అవుతారు కదండి. ఆయన చెప్పే ఆత్మీయ పాఠాలని బట్టి మేము ఎంతో మా లైఫ్ లో ఎన్నో నేర్చుకున్నాము, ఎంతో ముందుకు వెళ్తున్నాము ఆత్మీయంగా. దేవుని యందు మేము చాలా ఎదుగుతున్నాము. ఎలా తగ్గించుకొని ఎలా ఉండాలి ఏంటి అని ఆయన ఒక ఇదిలో మేము చాలా నేర్చుకున్నాము. సో సంతోషంగానే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలి హేమన్ గారి గురించి అంటే ఏం చెప్తారండి? ఒక మాటలోనా, దేవుడు బ్లెస్ చేశారండి అన్నని, అంతే. తన నోటిని దేవుడు ముట్టాడు, అన్న అంత గొప్పగా చెప్తున్నారు. అంతే నుంచి ఇంకేం లేదు. థ్యాంక్ యూ మ్యామ్, నైస్ టు సీ యూ అండి. ఇస్తున్నా మాట్లాడు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మళ్ళీ చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇది పరిస్థితి. మీరంటే బాగా కోసుకునేటట్టు ఉన్నారు. అభిమానం కాదు, ఒక్కొక్కరిని సంతోష పెడతా, ఒకరికి ఆకర్షణీయంగా ఉండొచ్చు, ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు. ఉపేందర్, ఆ క్రిస్టియన్ కమ్యూనిటీలోనే కొంతమంది నేను చెప్పేటువంటివి నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నేను వీళ్ళు హిందూస్, నేను ఏ దేవుడిని విమర్శించిన మార్చేసిర్రా ఉన్నారా, ఇక మతం మార్చిర్రా, ఇక వాళ్ళు అందులోనే ఉండమన్నాను. మీరు ఉండండి, మీకు మీ వ్యక్తిగత అవసరాలు ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోండి. మీకు ఈయన మీద విశ్వాసం అనేది ఉంది కదా, ఆ విశ్వాసాన్ని కొనసాగించండి. ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు అని అంటాం తప్ప ఎవరిని బలవంతం చేస్తాం. ఉపేందర్ రైట్. ఇందాక రిజర్వేషన్ విషయంలో నేను మాట్లాడింది కూడా అదే. ఇందాక మీరు ఏమన్నారంటే స్టేట్మెంట్ ఇచ్చి నేను యాక్సెప్ట్ చేయను, ఒక కులాన్ని బట్టి ఇట్లా చేయడం కరెక్ట్ కాదన్నారు మీరు. కాదు ఇప్పుడు ఏమన్నా అన్నారంటే, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మీరు అంగీకరిస్తున్నారా విమర్శిస్తున్నారా అని అడిగితే నేను విమర్శించలేను. ఇప్పుడు చట్టాన్ని ఎవరైనా గౌరవించాలి, చట్టాన్ని నేను విమర్శించలేను, కానీ దాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను. ఎందుకని అంటారా, ఎస్సీ అనేటువంటి ఈ దళిత కులాలకు సంబంధించినటువంటి వారు చాలా దశాబ్దాల కాలం నుంచి కూడా అణిచివేయబడుతున్నటువంటి ఏకైక కులం. ఉపేందర్, ఇప్పుడు అట్లా ఉందనుకుంటారా మీరు? ఇదే మనువాద పరిస్థితుల్లో లేం కదా, భారత రాజ్యాంగంలో ఉన్నాం. అది మనకు అనవసరం అనుకోండి, కానీ ఇప్పుడు స్వేచ్ఛ అనేటువంటిది అన్ని మతాలకే ఉంది కదా. మరి ఇప్పుడు ఈ క్రిస్టియానిటీలోకి వెళ్తే రిజర్వేషన్స్ పోవడం అనేటువంటిది ఇంకా కూడా వాళ్ళ మీద చిన్న చూపు చూపించడం వలే ఉంది కదా అని నేను అంటాను. అది కరెక్ట్ కాదు కదా. ఎన్నో దశాబ్దాల నుంచి కూడా అణిచివేయబడుతున్న ఏకైక కులం అండి పాపం. అది ఇప్పటికే చాలా నష్టపోయారండి, ఇప్పటికే వాళ్ళకి సమాజంలో విలువ లేకుండా పోయారండి, ఇప్పటికే కొంతమంది వాళ్ళని కనీసం మనుషులుగా కూడా గుర్తించలేకపోతున్నారండి. అలాంటిది ఈ రోజున ఒక దేవుడు నచ్చి, ఆ బోధనలు నచ్చి ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి క్రిస్టియానిటీని అంగీకరించాలనుకున్నప్పుడు కూడా మీకు స్వేచ్ఛ అనేటువంటిది లేదు, కుదరదు. దళితులు పొరపాటును కూడా క్రిస్టియానిటీని అంగీకరిస్తే రిజర్వేషన్స్ పోతాయి అనేటువంటిది కొంచెం బాధగా అనిపించట్లేదంటారా మీరు? మీరైతే దళిత ఎస్సీలు కాదు, చెప్పండి, నాకు తెలుసు. మీకు అది కరెక్ట్ గా మీకు అనిపిస్తుందా అండి? మీరు చెప్పండి, నేను చెప్పొద్దు. అది నాకైతే అది చాలా బాధ అనిపించింది సార్. అనిపించింది ఒకానొక సమయంలో ఇదే దళితులు గుళ్ళోకి కూడా రానిచ్చేవారు కాదంట. రాజ్యాంగం అందించే అన్ని ప్రతిఫలాలు అనుభవిస్తూ, ప్రతిఫలాలు అనుభవిస్తూ, రాజ్యాంగం ఇచ్చే అన్ని ఒక అవకాశాలు అనుభవిస్తూ, తను ఒక హిందువుగా చెప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తి
ఇంకా ఇక రిజర్వేషన్స్ ఎట్లా ఇస్తారు? నేను అదే ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, నేను క్రైస్తవంలో పోయిన వ్యక్తిని ఏమంటారు చెప్పండి? సర్టిఫికేట్ లో ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, లెట్ మీ క్లియర్ అండి. ఇప్పుడు నేను రాజ్యాంగాన్ని వ్యతిరేకించట్లేదండి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాన్ని కూడా నేను వ్యతిరేకించట్లేదు, నేను దాన్ని అంగీకరించలేకపోతున్నాను. అది కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అంటున్నాను. ఎందుకనంటే కేవలం దళితులేనా, మరి బీసీలకి ఓసీలు కూడా క్రిస్టియానిటీలోకి వెళ్తే ఇలాంటి ఉపాధులన్నీ కోల్పోతాయనేటువంటి చట్టం ఏదన్నా వచ్చిందా? నేను ఎలా అంటే కొంతమంది ఫీల్ అవుతారేమో, ఇప్పుడు చాలా మంది ఓసీలు ఉన్నారు, కాపు సోదరులు ఉన్నారు, ఇతర మతాలకు సంబంధించిన సోదరులు ఉన్నారు నా సంఘంలో. ఇప్పుడు వాళ్ళు కూడా క్రిస్టియానిటీని అంగీకరించారు, వాళ్ళకి వచ్చేటువంటి ఉపాధులు ఏమన్నా పోయినాయా? నా సంఘంలో సంబంధించినటువంటి కొంతమంది కాపు సోదరులు ఉన్నారండి, ఇప్పుడు వాళ్ళు క్రిస్టియానిటీని అంగీకరించారండి, క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారండి. ఇప్పుడు వాళ్ళకి కాపు నేస్తం అనేటువంటి పథకం ఏమన్నా రావట్లేదా? మరి వాళ్ళకి వస్తుంది కదా. మరి ఈ మతం మీద ఉన్నట్టుగా ఆ మతం మీద ఎందుకు లేదంటున్నా, కులం మీద ఎందుకు లేదంటున్నా? క్రైస్తవం కూడా చాలా మంది పెద్దల చేతుల్లోనే ఉందనేది కూడా వింటున్నారు. కాదు బ్రో, ఇప్పుడు క్రిస్టియానిటీని అంగీకరించేటువంటి వాళ్ళు కేవలం దళితులు మాత్రమే కాదు కదా, చాలా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ దేవుణ్ణి అంగీకరించి క్రిస్టియానిటీలోకి రావడం జరుగుతుంది. మరి కేవలం ఒక కులం మీద మాత్రమే ఇది చూపించడం అనేది నా వరకు వివక్షగా నాకు అనిపించింది అంటున్నాను. ఎందుకని అంటారా, దశాబ్దాల కాలం క్రితమే మనకు స్వాతంత్రత అనేటువంటిది వచ్చింది, కానీ పాపం దళితుల విషయంలో మాత్రం వాళ్ళకి నచ్చింది చేయలేకపోతున్నారేమో అని అనిపిస్తుందండి. ఒకప్పుడు నచ్చిన చదువుకోవడానికి వీలు లేకపోయింది, నచ్చినటువంటి గుడిలోకి వెళ్ళడానికి వీలు లేకపోయింది, నచ్చిన బట్ట వేసుకోవడానికి వీలు లేకపోయింది, చివరికి నచ్చిన దేవుణ్ణి అంగీకరించడానికి కూడా వీలు లేకపోతే ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా దేవుడే అర్థం చేసుకోవాలంటాను. ఇప్పటికే వాళ్ళు చాలా అణిచివేయబడినటువంటి ఏకైక కులం అండి అది. ఇప్పటికే వాళ్ళు చావాలా బ్రతకాలా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. పక్కన పెడితే ప్రత్యేకంగా క్రిస్టియానిటీలోకి వెళ్తేనే ఇట్లా జరుగుతుంది, అది బాధ. ఇప్పుడు నేనేమంటానంటే సార్, క్రిస్టియానిటీలోకి వెళితే మీ ఉపాధి పథకాలు, మీ రిజర్వేషన్స్, మీకు వచ్చేటువంటి గవర్నమెంట్ లాభాలు అన్ని పోతాయి. ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు వెళ్ళినా సరే పోతాయి అని చట్టం వచ్చింది అనుకోండి, సూపర్ అంటాను నేను. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి వెళ్ళడం అనేటువంటిది వాళ్ళకి ఇష్టం లేదు కనుక, అది ఏ కులం నుంచి వచ్చేటువంటి వాళ్ళు వెళ్ళినా సరే వీళ్ళకి ఈ చట్టం వర్తిస్తుంది అంటే బాగుంది. కానీ ఎస్సీలకి మాత్రమే అంటే పర్టిక్యులర్ గా ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కూడా ఫోకస్డ్ గా చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా కనబడుతుందేమో అని నాకు అనిపించింది. నేను చెప్తున్నాను అంతే, చాలా తప్పు సార్ అది. నేను ఒకటి చెప్తాను అంటే చెప్పండి, ఇప్పుడు ఒకవేళ దళితుడు క్రైస్తవంలోకి పోతే అతని స్థితిగతులు, పరిస్థితి, జీవన విధానం, ఇప్పుడు ఒక దళితుడు క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళ ఆర్థిక స్థితి ఏమన్నా మారుతుందండి? మారదు కదండి, అట్లనే ఉంటుంది. మరి ఇంకేంటి సార్ అది? అండ్ టు బి ఫ్రాంక్, ఇప్పుడు క్రైస్తవం కూడా చాలా మంది పెద్దల చేతుల్లోనే ఉందనేది కూడా మనం బాగా ఇప్పుడు చాలా కల్వరి సతీష్ లాంటి వాళ్ళు వదలరా మీరు? కల్వరి సతీష్ గారిని పెద్ద వాళ్ళని వదలరా? పెద్దోళ్ళు కదా వాళ్ళు, పెద్దోళ్ళ చేతుల్లోనే. ఎవరికి దళితుల చేతుల్లో దేవుని దృష్టిలో పెద్దోళ్ళు అనేది లేరండి ఉపేంద్ర గారు. కానీ వాళ్ళు అట్లా పోర్ట్రేట్ చేసుకుంటే మనం చేయలేం. దేవుడు బ్రదర్ అనిల్ ఎవరండి? బ్రదర్ అనిల్ ఎవరు? ఉపేంద్ర గారు. కుమార్ ఎవరు? దేవుని దృష్టిలో ఎవరైతే సామాన్యమైనటువంటి సేవకుడిగా జీవిస్తుంటాడో వాడే గొప్ప సేవకుడు, గుర్తుపెట్టుకోండి. దేవుడి దృష్టిలో గొప్ప సేవకులు, చిన్న సేవకులు అనే వాళ్ళు ఉండరండి. వీళ్ళు ఏర్పాటు చేసుకుంది, వీళ్ళు చేసుకుంది. ఎవరైతే సామాన్యమైనటువంటి నిజమైనటువంటి బోధన జరిగిస్తున్నారో, చెప్పేదనండి సార్, ఎవరైతే ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఏ విధంగా కూడా ఏది ఆశించకుండా, స్వార్థం అనేటువంటిది లేకుండా, కేవలం దేవుని కొరకు మాత్రమే కష్టపడుతూ, ఉన్నా లేకపోయినా నమ్మకంగా పనిచేస్తూ, చిరుగుపోయిన బట్టలు వేసుకుంటూ గెంజి మెతుకులు తినేటువంటి వ్యక్తులు ఉన్నారు చూడండి కొంతమంది పాస్టర్లు. వాళ్ళు గొప్ప పాస్టర్లు అండి. వాళ్ళను దేవుడు చాలా గొప్పగా చూస్తాడు. కానీ మీరు చెప్పడం బానే ఉంది, క్రైస్తవంలో అంటే వర్గపోరు లేదంటారా? అంటే మతం మారినా కూడా ఇవి మా చేతుల్లోనే ఉండాలి. ఇప్పుడు మీకు విషయం చెప్పండి, బీపీ రెడ్డి గారు ఎవరండి? బ్రదర్ అనిల్ కుమార్ ఎవరు? పాస్టర్ సతీష్ గారు ఎవరు? వీళ్ళంతా పెద్దోళ్ళు కదా, వాళ్ళ చేతుల్లో ఇప్పుడు క్రైస్తవం లేదా? క్రైస్తవంలో ఒక గిరిజనుడు ఒక పెద్ద పాస్టర్ గా ఉన్న నేపథ్యం కావచ్చు, లేదంటే క్రైస్తవంలో ఒక దళితుడు పెద్ద పాస్టర్ ఉన్న నేపథ్యం. సార్ చెప్పండి మీరు, పెద్ద అంటే ఏంటి? కులాన్ని బట్టే కదా వాళ్ళు, వాళ్ళకున్న ఆస్తిని బట్టి గొప్ప, వాళ్ళకు ఉన్నటువంటి కులాన్ని బట్టి గొప్ప వాళ్ళు అవుతారా? లేకపోతే వాళ్ళ దగ్గరకు వచ్చే సంఘస్థులను బట్టి వాళ్ళ పెద్దోళ్ళ? ఏంటి పెద్ద అంటే ఏంటి? ఏంటి పెద్ద అంటే ఏంటి? పెద్ద సేవకులు అంటే ఏంటి? వాళ్ళ కులం కావచ్చు, లేదంటే వాళ్ళ మినిస్టర్. క్రైస్తవంలో కులం లేదు సార్, క్రైస్తవంలో కులం లేదు. రైట్,
క్రైస్తవంలో కులం లేదు కాబట్టి ఉండకూడదు ఒక్క సార్. నిమిషం ఈ మాట సమానం మీతోనే చెప్పించిన. ఉమ్, క్రైస్తవంలో కులం అనేది లేదు కాబట్టి ఉమ్, మీరు క్రైస్తవంలోకి పోతురు కాబట్టి మీరు దళితులుగా పరిగణించరు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు. అది తప్పలేదు కదా. క్రైస్తవంలోకి వెళ్ళిన వ్యక్తికి కులంతో సార్, ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి క్రిస్టియన్ అనేటువంటి సర్టిఫికేట్ ఇచ్చింది అనుకోండి, సూపర్ ఉంటదండి. కానీ వెళ్ళిన తర్వాత కూడా క్రిస్టియన్ అనేటువంటి దాని బ్రాకెట్స్ లో ఇంకా కులం ఎందుకు పెడుతున్నారు? తీసేయండి ఆ కులాన్ని. క్రిస్టియానిటీలోకి వెళ్ళిన తర్వాత కులం ఉండకూడదు కనుక మారిన తర్వాత కూడా కుల ప్రస్తావన రాకూడదు. కన్వర్టెడ్ క్రిస్టియన్ కిందకి వస్తే నీకు ఉండకూడదు. కన్వర్ట్ అయితే ఏంటి, కన్వర్ట్ కాకపోతే ఏంటండి? క్రిస్టియానిటీకి అంగీకరించిన తర్వాత ఇక కులం లేకుండా తీసిపడండి. కేవలం వీడి క్రిస్టియన్ మాత్రమే అనే సర్టిఫికేట్స్ ఇవ్వండి. నేను మొట్టమొదటిగా దానికి మద్దతు ఇచ్చేటువంటి ఏకైక వ్యక్తిని నేను. అసలు ఇప్పుడు ఈ కులం నుంచి ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఆ కులం పేరు ఎందుకు పక్కన? అది ఎందుకు అంటున్నాను నేను? అది ఉద్దేశపూర్వకంగా ఉన్నట్టుగా కనబడుతుంది కదా ఉపేంద్ర గారు. అంటే మీరు కన్వర్టెడ్ అని తెలవాలి కదా. కాదండి, ఇప్పుడు నేను ఒకటే బేసిక్ గా ఆలోచించండి. దళితుడు క్రిస్టియానిటీని అంగీకరిస్తే, క్రిస్టియానిటీలోకి వెళ్తే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమైనా మారిపోతాయా? అట్లే ఉంటాయి. ఇప్పుడు క్రిస్టియన్స్ లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా బేదలు ఉన్నారు. వాళ్ళు కూడా చాలా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు పాలయ్యేటువంటి పెద్ద పెద్ద కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు సంబంధించిన చర్చెస్ లోనే. కాబట్టి ఆర్థిక స్థితి ఏం మారిపోదు కదా. నేను అదే అడుగుతున్నాను. వాళ్ళకి స్వేచ్ఛ లేదో అని అంటున్నాను సార్ నేను. దళితుడు లేకపోతే ఏ పని అవదండి. ఈ రోజున చెప్తున్నాను చూడండి సార్. దళితుడు లేడు అనుకోండి, ఇల్లు కట్టలేమండి. ఇల్లు కట్టాలంటే దళితుడు కావాలి. నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం వేసుకునేటువంటి బట్టలు నెయ్యబడాలి, నేత చేసేటువంటి వ్యక్తులు దళితులు. ఈ రోజు ఇంటి పని చేసేటువంటి లేబర్ పనులు ఇవన్నీ కూడా దళితులు చేస్తున్నారు. వాళ్ళు లేకుండా ఎక్కడ పని అవుతుంది మీకు? ఈ రోజు మనం తినేటువంటి ఆహారం, ఆ పంట పొలాల్లో పనిచేసి కష్టపడేది ఒక దళితుడే. మరి ఆ దళితుడు చేతిలో వండేటువంటి మేము తినం, దళితుడు పండించేటువంటి పంట మేము తినం అనేటువంటిది ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఒక మనిషి చనిపోతే ఆ మనిషిని 6 అడుగులు గొయ్యి తీసి కప్పెట్టేది కూడా దళితుడేనండి. దళితుడు లేకపోతే ప్రపంచం ముందుకు వెళ్ళదండి, దేశం ముందుకు వెళ్ళదు సార్. అందరూ సమానంగా చూడాలనేది నా యొక్క ఉద్దేశం అండి. సమానమే, కానీ దళితుల్ని ఎక్కువగా ఈ క్రైస్తవంలోకి మారుస్తున్నారు. మాయ మాటలు చెప్పి మత మార్పిడి చేస్తారు. అది చెప్పండి మీరు. అది ప్రధాన, అది చెప్పండి. ఇప్పుడు ఈ చట్టం తీసుకొస్తే ఎక్కువ మంది క్రిస్టియానిటీలో దళితులు ఉన్నారు గనక మాయ మాటలు మళ్ళీ మనం వెనక్కి లాక్కునేటువంటి అవకాశం ఉంటది అనేటువంటి అభిప్రాయాలు ఉన్నారు. మీరు అదే చెప్తున్నారు ఇప్పుడు. కానీ అది కరెక్ట్ కాదండి. అంటే మీరు కూడా దళితుల్ని టార్గెట్ చేసినట్టే కదా. క్రైస్తవం కూడా దళితులు టార్గెట్ చేసినట్టే కదా. అంటే దళితులకు ఒకరికే సువార్త ప్రకటిస్తున్నావా? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి బ్రో. ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అంటే ఊరు బయట ఉన్న మాది వాడలే కాదు, మా గిరిజనుల వాడలే కాదు, పాకిస్తాన్ లో కూడా వెళ్ళొచ్చు, మీరు చార్మినార్ కూడా వెళ్ళొచ్చు. పాకిస్తాన్ లో ఎంత మంది క్రీస్తుని అంగీకరిస్తున్నారో తెలుసా మీకు? ఇక చెప్పండి. ఇరాన్ లో ఎంతమంది? నేను వినాలి, ఆడియో చూడాలి. మీరు చాట్ జీపీటీలో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేయండి. ఎంతమంది ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు క్రిస్టియానిటీ నమ్ముకుంటున్నారు. పాకిస్తాన్